వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈ రోజు నుంచి మనం డిజిటల్ సర్క్యూట్ అంటే ఇంతకుముందు నేను నెట్వర్క్స్ క్రాష్ కోర్స్ స్టార్ట్ చేశాను. మొత్తం కంప్లీట్ చేశాను మాట ఇచ్చినట్టే. అట్లాగే మన యూట్యూబ్ స్టూడెంట్స్ కోసం ఈ రోజు నుంచి డిజిటల్ సర్క్యూట్స్ క్రాష్ స్టార్ట్ చేస్తున్నాను. మొత్తం సిలబస్ అంటే క్రాష్‌లో ఏదైతే చెప్తానో అదంతా కూడా ఫ్రీగా యూట్యూబ్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. నా సబ్జెక్ట్ కాబట్టి ఐ డోంట్ హావ్ ఎనీ ఇష్యూ. అయితే ఈ కోర్స్ స్పెషాలిటీ చెప్తాను. డిజిటల్ సర్క్యూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఒకవేళ మీరు ఈసీ స్టూడెంట్ అయ్యుంటే నార్మల్‌గా నేను వాళ్ళకి ఒక 90 అవర్స్ టీచ్ చేస్తాను. ఇప్పుడు మీకు 20 అవర్స్ లోపే కంప్లీట్ చేస్తా. అయితే ఇక్కడ కూడా మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. ఏదైనా సరే తక్కువ అవర్స్ అయినా, ఎక్కువ అవర్స్ అయినా మీకు నెసెసరీ థియరీ ప్లస్ ప్రాబ్లమ్స్ చేస్తా. కాపోతే అక్కడేంటంటే ఫుల్ డెప్త్ ఉంటుంది. డీలేస్ గురించి కానీ, లాజిక్ ఫ్యామిలీస్ గురించి కానీ ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ అంత డిస్కషన్ జరగదు అంతే. కాపోతే ఒక్కసారి మీరు ఆ కోర్స్ కానీ అటెండ్ అయితే ఇండియాలో ది బెస్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. నేను చెప్పే ఫుల్ కోర్స్ ఒకవేళ మీరు చూస్తే. అందులో మీరు వీఎల్ఎస్ఏ ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినా, గేట్‌కైనా సరే, ఇంజినీరింగ్ సర్వీసెస్‌కైనా, ఏడబ్ల్యూకైనా దేనికైనా హెల్ప్ అవుతుంది. గేట్‌లో ఇది ఈసీ వాళ్ళకి, సీఎస్ఈ వాళ్ళకి, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ ఇంజినీర్‌కి కామన్ సబ్జెక్ట్. ఏడబ్ల్యూలో ఈసీ అండ్ ఎలక్ట్రికల్ ఇద్దరికీ కామన్ సబ్జెక్ట్. సో, మోస్ట్‌లీ మీరు ఈ వీడియోస్ చూస్తే ఏడబ్ల్యూ యాస్పిరెంట్స్ డిజిటల్ నుంచి వచ్చే ప్రతి క్వెషన్ ఆన్సర్ చేయగలుగుతారు. ఆల్ పీవైక్యూస్ కూడా మనం సాల్వ్ చేద్దాం. ఈ ఈ కోర్స్ అనేది గేట్ వాళ్ళకి ఉపయోగపడుతది. ఏడబ్ల్యూ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే ఏడబ్ల్యూ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి వాళ్ళ ఓరియంటేషన్‌లో నేను టీచ్ చేస్తా. థియరీ అనేది ఎవరికైనా సేమే కదా! సో, దిస్ ఈస్ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. ఇది మీరు రేపొద్దున్న వీఎల్ఎస్ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వీఎల్ఎస్ఏ ఇస్ ద మోస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీ కాబట్టి, ఆ టెక్నాలజీలో మీరు సెటిల్ అవ్వాలని అనుకుంటే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ డిజిటల్. నా స్టూడెంట్స్ ఎంతోమంది డిజిటల్‌లో ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళందరూ కూడా బేసిక్స్ మన దగ్గర నేర్చుకున్న బేసిక్స్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడ్డాయని చెప్పారు. సో, ఆ కంటెంట్ అనేది మీకు నేను ఫ్రీగా ఇవ్వబోతున్నా. తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో, వీడియోని లైక్ చేయండి. నెట్వర్క్స్‌కి ఎలా అయితే మీరు మంచిగా ఆదరించారో, నాకు మంచి పాజిటివ్‌గా మీ మీ కామెంట్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. అట్లాగే దీనికి కూడా మీరు క్లాస్ చూసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఇనిషియేటివ్ షేర్ చేయండి. ఎక్కువ మంది చూసే కొద్దీ మీకు ఫ్రీగా కూడా నేను ఎక్కువ ప్రొవైడ్ చేయగలుగుతాను. సో, లెట్ అస్ స్టార్ట్ హియర్. బిఫోర్ థట్ చూడండి, ఈ రోజు నుంచి గేట్ 2027, 28 యాస్పిరెంట్స్‌కి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి మన దగ్గర. మరికొద్ది అవర్స్‌లోనే స్టార్ట్ అవుతుంది. ఆఫర్ ఉంది. నెక్స్ట్ లెవెల్ 25,000 అప్లై చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నా నంబర్‌కి మెసేజ్ చేయొచ్చు. 9705861166. ఈ ఒక్క రోజే మనకు ఆఫర్ ఉంది. ఆఫర్‌లో మీకు గేట్ 7 మంత్స్ సబ్స్క్రిప్షన్ అంటే 7కి 7,999గా వస్తుంది. 1 ఇయర్ వచ్చి 9,999. 19 మంత్స్ అంటే 2028కి అయితే 12,699 అండ్ 2 ఇయర్స్‌కొచ్చి 14,099కి వస్తుంది. సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలంటే పిన్‌డ్ కామెంట్‌లో మన వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా తీసుకోవచ్చు. డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు. అట్లాగే సీ హియర్ ఏడబ్ల్యూ యాస్పిరెంట్స్‌కి మీకు 26 డేస్ స్ట్రాటజీ సెషన్ నేను చేశాను గదా! సో, దాని ప్రకారం మీరు క్రాష్ తీసుకోవాలంటే 2,999 అండ్ ఫుల్ కోర్స్ తీసుకోవాలంటే 4,999 అవైలబుల్. లాస్ట్‌లో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. సో, డిజిటల్ సర్క్యూట్స్‌కొచ్చేసరికి మనకి మొత్తం సిలబస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. నార్మల్‌గా డిజిటల్ సర్క్యూట్స్‌లో ఉండే సిలబస్ ఏంటి అనేది చూద్దాం. సో, ఇది క్రాష్ బ్యాచ్ కాబట్టి నేను జస్ట్ ఐ యామ్ ప్లానింగ్ ఇట్ టు ఫినిష్ ఇన్ 20 అవర్స్ అండ్ 5 అవర్స్ ఐ వాంట్ టు టేక్ మైక్రో ప్రాసెసర్. 5 అవర్స్ ఒక మైక్రో ప్రాసెసర్‌కి తీసుకుందాం. మీకు ఏమేమి కవర్ అవుతాయో చూద్దాం. సో, సిలబస్ జనరల్‌గా డిజిటల్ సర్క్యూట్స్‌కి మనకుండే సిలబస్ ఏంటంటే నంబర్ సిస్టమ్స్, బూలియన్ ఆల్జీబ్రా, లాజిక్ గేట్స్ అండ్ కే మ్యాప్స్, కాంబినేషనల్, సీక్వెన్షియల్, డేటా కన్వర్టర్స్ అండ్ లాజిక్ గేట్స్. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి మీకు గేట్‌లో కానీ, ఇప్పుడు ఏడబ్ల్యూ ఎగ్జామ్‌లో కానీ రెండిట్లోని మీ సిలబస్‌లో స్పెసిఫైడ్ సిలబస్ ఇదే. దిస్ ఈస్ యువర్ స్పెసిఫైడ్ సిలబస్. అయితే మరి ఈ 2 చాప్టర్‌లు వదిలేయొచ్చా అంటే మీరు లాజిక్ ఫ్యామిలీస్ వదిలేయొచ్చు ఎలక్ట్రికల్ వాళ్ళు. ఇది ఓన్లీ ఫర్ 100% ఈసీ. ఒకవేళ ఎవరైనా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు మన దాంట్లో ఉండరు కానీ జనరల్‌గా ఉంటే వాళ్ళకి జనరల్‌గా గేట్‌లో ఈ 4 చాప్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏడబ్ల్యూకొచ్చేసరికి మీకు సిలబస్‌లో ఇదే స్పెసిఫై చేశాడు కదా సార్! మరి ఈ నంబర్ సిస్టమ్స్, బూలియన్ ఆల్జీబ్రా మనం చదవాలా అంటే చదవాలి. ఇవి ఫండమెంటల్స్. మీరొక బిర్యానీ వండుదాం అనుకున్నారనుకోండి. బిర్యానీ అనేది సిలబస్‌లో ఉంది. రైస్ అనేది సిలబస్‌లో లేదు. రైస్ లేకుండా బిర్యానీ అవుతుందా? అవ్వదు గదా! అదే విధంగా ఇక్కడ మీకు నంబర్ సిస్టమ్స్ కానివి ఫండమెంటల్. దాని తర్వాత వచ్చే బూలియన్ ఆల్జీబ్రా ఈ 2 తెలిస్తేనే మీకు కాంబినేషనల్, సీక్వెన్షియల్ అర్థమవుతాయి. ఇంకా చెప్పాలంటే గేట్ 2026 ఎగ్జామ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. 2026లో కానీ, 2025లో 2 సార్లు కూడా
గేట్ సిలబస్ చూడండి ఈ 3 ఉంటాయి. కానీ ఒక క్వెషన్ ఒకసారి కేమాప్‌లో ఇచ్చాడు. ఒకసారి బూలియన్ ఆల్జీబ్రా నుంచి ఇచ్చాడు. అంటే ఎగ్జామినర్ స్ట్రిక్ట్‌గా సిలబస్ ఫాలో అవ్వాలని లేదు. అప్పుడు మరి మేము ఛాలెంజ్ చేయొచ్చు కదా సార్! మీరు సిలబస్‌లో స్పెసిఫై చేయకుండా ఎందుకు ఇచ్చారు అని అడగొచ్చు. అడిగితే మీరు ఎగ్జామినర్ ఏమంటాడంటే అది ఫండమెంటల్ బాబు. మీకు ఆ ఫండమెంటల్ తెలిస్తేనే మిగతావి అర్థమవుతాయి కదా! మీకు బూలియన్ ఆల్జీబ్రా లేకుండా కాంబినేషన్ సర్క్యూట్ ఎలా డెవలప్ చేసేస్తారు మీరనేది ఎగ్జామినర్ అడిగే క్వెషన్ అన్నమాట. దట్స్ ఇట్. దట్స్ వై వి షుడ్ స్టడీ దీస్ 2 ఆల్సో. ఎందుకంటే చాలా మంది ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్‌ని నేను చూస్తా ఉంటాను. సార్ సిలబస్‌లో ఈ లైనే స్పెసిఫై చేసాడు. నేను ఇదొక్కటే చదువుతాను సార్. ఇది వేస్ట్ కదా సార్. వేస్ట్ అంటూ ఏమీ ఉండదు. ఫస్ట్‌లీ సబ్జెక్ట్ నేర్చుకోండి. అంటే ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి అవసరం లేనివి అంటే అవసరం అయినంత వరకే డిస్కస్ చేద్దాం. సో, దీనికి నేనేం చేస్తానంటే ఒక 2 అవర్స్ అంటే ఈరోజు క్లాస్‌లో ఈ నంబర్ సిస్టమ్స్ అనేది కంప్లీట్ చేస్తాం. మనం ఎక్కువ స్ట్రెస్ చేయాల్సింది ఇక్కడ. సీక్వెన్షియల్ అండ్ డేటా కన్వర్టర్స్. దీంట్లో ఐ విల్ గివ్ యూ ద బెస్ట్. ఒక బెస్ట్ వేలో తక్కువ టైంలోనే వి విల్ డిస్కస్ హియర్ అట్‌లీస్ట్ ఐ నీడ్ 6-8 అవర్స్. ఐ నీడ్ 4-6 అవర్స్. అట్లా 20 అవర్స్‌లో మనం మొత్తం సిలబస్‌ని ఫినిష్ చేద్దాం. గుడ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ మీకు మీకు సంబంధించిన పీవైక్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేద్దాం. మోస్ట్‌లీ ఇప్పటి వరకు నేను చూసిన డిజిటల్ క్వెషన్స్ అన్నీ కూడా ఈజీగానే ఉన్నాయి. ఓకే. సో, లెట్ అస్ స్టార్ట్. సో, వెయిటేజ్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఒక గుడ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ అంటే ఇది ఎలక్ట్రికల్‌కి అయితే అనలాగ్ అండ్ డిజిటల్ కలిపి కాబట్టి హాఫ్ ఆఫ్ ద నెట్వర్క్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీరు ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ చదివేంత సమయం మీ దగ్గర లేదని అనుకుంటున్నాను. సో, టెక్స్ట్ బుక్స్ కావాలనుకుంటే మారిస్ మానో కానీ, తొస్సి కానీ యూ కెన్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ రేపొద్దున మీరు వీఎల్ఎస్ఐకి వెళ్ళాలనుకున్నా, దేనికి వెళ్ళాలనుకున్నా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద వన్. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ డిజిటల్ సర్క్యూట్స్ అనేది. సో, లెట్ అస్ స్టార్ట్ విత్ ద నంబర్ సిస్టమ్స్. నంబర్ సిస్టమ్స్ నుంచి మొదలు పెడదాం. నా దగ్గర కొంచెం ఎనర్జీ తక్కువ ఉంటుంది. యాక్చువల్‌గా నాకు ఫీవరో ఏంటో తెలీదు గానీ థ్రోట్ పెయిన్ చాలా ఎక్కువ ఉంది మార్నింగ్ నుంచి. యెస్టర్‌డే నైట్ నుంచి. సో, ఆహ్, ఆ బ్రీత్ కూడా కొంచెం ఇష్యూ ఉంది. సో, అందుకని రెగ్యులర్‌గా ఉండే అంత ఎనర్జీ ఉండదు. బట్ క్లాస్ అయితే ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ డోంట్ వర్రీ. ద నంబర్ సిస్టమ్. ఇక్కడ మనం చదివేదేంటంటే ఫస్ట్ బేస్ ఆర్ రిప్రజెంటేషన్. బేస్ ఆర్ రిప్రజెంటేషన్‌కొచ్చేసరికి మనకి దేర్ ఆర్ డిఫరెంట్ బేస్ రిప్రజెంటేషన్స్. అంటే బేస్ 2లో మనకి బైనరీ ఉంటుంది. ఆక్టల్, డెసిమల్, హెక్సా అండ్ సో ఆన్. అంటే బైనరీ బేస్ 2, బేస్ 8, బేస్ రాడిక్స్ అని కూడా అనొచ్చు. దీని తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ నంబర్ యొక్క కన్వర్షన్స్ చూస్తాం. అంటే ఈ చాప్టర్‌లో మనం చదివేది ఏంటో చెప్తున్నా. నెక్స్ట్ కన్వర్షన్స్. విల్ స్టడీ కన్వర్షన్స్. అయిపోయాక మనం ఏం చేస్తామంటే బీసీడీ కోడ్స్. బీసీడీ కోడ్స్‌లో వెయిటెడ్, అన్‌వెయిటెడ్. ఇందులో కూడా మళ్ళీ పాజిటివ్ వెయిట్ ఉంటాయి. నెగెటివ్‌లీ వెయిటెడ్ ఉంటాయి. ఓకే. పాజిటివ్ వెయిటెడ్‌లో 8421, 2421 ఇట్లా ఉంటాయి. ఇక్కడ 84 -2 -1 ఇవి డిస్కస్ చేద్దాం. అన్‌వెయిటెడ్‌లో మనకి ఎక్సెస్ 3 గ్రే కోడ్ ఉంది. మనం ఇవన్నీ డిస్కస్ చేద్దాం టుడే. ఇది కాకుండా మనకి ఇంకొక పాయింట్ ఏముంటుందంటే డేటా రిప్రజెంటేషన్. డేటా రిప్రజెంటేషన్‌లోకొచ్చి వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్, సైన్డ్ and unsigned representation. This is what we are going to discuss today in this particular chapter. ఈ chapter లో మనం డిస్కస్ చేసేది ఇదంతా ఉంటుంది. సో లెట్ us start first. ఫస్ట్లీ అసలు బేస్ ఆర్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. మన డే టు డే లైఫ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్లాస్ 4:30కి అని అన్నాను అనుకోండి. 4:30 పీఎంకి మీకు క్లాస్ ఉంది అని చెప్పాను. ఇట్లాగే కదా టైప్ చేసి పెడతాను గ్రూప్‌లో. అది ఇక్కడ 4 కానీ 30 కానీ ఏ నంబర్ సిస్టమ్స్‌లో ఉంది మనకి? కమ్ ఆన్ రెస్పాండ్. ఇక్కడ నంబర్ 4 అనేది కానీ 30 అనేది కానీ డెసిమల్ నంబర్ సిస్టమ్‌లో ఉంది కదా! మీరు ఇంట్లో మిల్క్ వేయించుకుంటున్నారు. ఒక 2 లీటర్స్ ఆఫ్ మిల్క్ కావాలని చెప్పారు. లేదా పెట్రోల్ బంక్‌కి వెళ్లి ఒక 2 లీటర్స్ పెట్రోల్ కొట్టమని చెప్పారు. 110 220 ఎంతో అయింది. సో, మీ డే టు డే లైఫ్‌లో నంబర్ లేకుండా ఒక్కరోజు కూడా మనం బతకలేం కదా! సో, ఆ నంబర్ అనేది ఇన్ యువర్ డే టు డే లైఫ్ వాట్ యూ ఆర్ యూజింగ్ దట్ నంబరింగ్ ఈస్
డెసిమల్ నంబర్ సిస్టమ్. ఎందుకు డెసిమల్ నంబర్ సిస్టమే మనం మన జీవితంలో యూజ్ చేస్తున్నాం? హ్యూమన్స్ అనేవాళ్ళు డెసిమల్ నంబర్ సిస్టమ్స్‌కి అలవాటు పడడానికి రీజన్ ఏంటి? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కంప్యూటర్‌కి బైనరీ అంటే ఇష్టం సార్ అంటారు. కంప్యూటర్ అండర్‌స్టాండ్ వన్స్ అండ్ జీరోస్ అని చెప్తారు. అది మనం డిస్కస్ చేద్దాం తర్వాత. ఫస్ట్ మీరు చెప్పాల్సిందేంటంటే హ్యూమన్స్‌కి డెసిమల్ నంబర్ సిస్టమే ఎందుకు మన లైఫ్‌లో అలవరుచుకున్నాం? ఎందుకు మనం డెసిమల్ నంబర్ సిస్టమ్స్‌లో డిస్కస్ చేస్తున్నాం ఎవ్రీథింగ్ అనేది? ఈ క్లాస్ ఒక 20 అవర్స్ ఉంటుంది. 10 లెక్చర్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ నేను డెసిమలే కదా మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడినా. ఎందుకంటే ఆహ్, మనకి చేతికి ఎన్ని వేళ్ళున్నాయి? 10 కదా! ఇప్పుడు మనం చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి కౌంటింగ్ ఎలా చేసేవాళ్ళం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 10లోంచి 2 తీసేయాలంటే ఇలాగా వేళ్ళు పెట్టుకొని మనం అది ఏన్షియంట్ డేస్ నుంచి మన హ్యూమన్ బిహేవియర్ బట్టి మనకొచ్చిందేంటంటే బికాజ్ వి హావ్ 10 ఫింగర్స్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు కౌంట్ లైక్ దిస్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హాబిచ్యుయేటెడ్ ఫర్ అస్ డెసిమల్ నంబర్ సిస్టమ్. మనిషికి అది ఈజీ అయింది. మరి లెగ్స్‌కి ఒక 10 ఉంటాయి సార్. 20 బేస్ 20 యూజ్ చేయొచ్చా అని అడగొద్దు. ఓకే. అట్లాగే ఏ నంబర్ సిస్టమ్‌లో అన్నా అదే రూల్స్. మనం అలవాటు పడ్డాం కాబట్టి మనకి డెసిమల్ ఈజీగా అనిపిస్తుంది. ఒరిజినల్‌గా చెప్పాలంటే అన్ని నంబర్ సిస్టమ్స్‌లోని రూల్స్ అవే ఉంటాయి. హెక్సాడెసిమల్ కానీ, బైనరీ కానీ, డెసిమల్ కానీ దేంట్లో అయినా రూల్స్ అవే ఉంటాయి. మరి కంప్యూటర్ ఎందుకు సార్ బైనరీ యూజ్ చేసుకుంటుందంటే, అందరూ చెప్పే ఆన్సర్ కంప్యూటర్ అండర్‌స్టాండ్ వన్స్ అండ్ జీరోస్ ఓన్లీ సార్ అంటాం. అది తప్పు. కంప్యూటర్‌కి ఏమి అర్థం కాదు. కంప్యూటర్ హార్డ్‌వేర్ ఏదైతే ఉందో, హార్డ్‌వేర్ ఆపరేట్స్ ఆన్ వన్స్ అండ్ జీరోస్. సో, కొంచెం లోపలికెళ్తే ఫస్ట్ మీరు ఒక కమాండ్ కంప్యూటర్‌కి ఇచ్చారు. ఆ కమాండ్ అనేది ఇన్‌స్ట్రక్షన్‌గా మారుతుంది. ఆ ఇన్‌స్ట్రక్షన్ అనేది మళ్ళీ ఏమవుతుందమ్మా మెషిన్ కోడ్‌లోకి మారుతుంది. మెషిన్ కోడ్‌కొచ్చేసరికి వన్స్ అండ్ జీరోస్‌లా వెళ్తాయి. ఈ వన్స్ అండ్ జీరోస్ ఏం చేస్తాయంటే, కంప్యూటర్‌లో ఉన్న కొన్ని డివైసెస్‌ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తాయి. So to turn on or turn off one particular device, these ones and zeros will be going on. అంటే స్విచ్చింగ్ సిస్టమ్ అంటాం. సో ఇటు 1 ఇస్తే 0 ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సింపుల్ కంప్యూటర్‌ని చూపిస్తున్నాను నేను. ఇది మీకు ఇంకా కంప్లీట్ కాలేదు కానీ అర్థం కావడం కోసం. నా దగ్గర ఒక డీకోడర్ ఉంది. డీకోడర్ ఏం చేస్తుందంటే ఇక్కడ 2 ఇన్‌పుట్స్ ఇస్తే 4 అవుట్‌పుట్స్ వస్తాయి. అసలు డీకోడర్ మనం చదవలేదు కదా సార్ అంటే జస్ట్ అండర్‌స్టాండింగ్ కోసం. కంప్యూటర్ హార్డ్‌వేర్ చెప్తున్నాను మీకు. ఇక్కడ డివిజన్ చేస్తాను. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది. ఈ డివైస్ అనేది ఎడిషన్ చేసే డివైస్ ఉంది. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసే డివైస్ ఉంది. చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎప్పుడైతే 0, 0 పెడతానో సబ్ట్రాక్షన్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ 0, 1 పెడతానో ఎడిషన్ యాక్టివేట్ అవుతుంది. 1, 0 పెడతానో మల్టిప్లికేషన్. 1, 1 పెడతానో ఇంకేముంది డివిజన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో, అవి వేటి మీద జరగాలి సార్ అంటే ఇక్కడ నా దగ్గర కొన్ని మెమరీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ మెమరీ ఎలిమెంట్స్‌కి నేను ఏమేమి ఇస్తానంటే 0, 0, 0, 0, 0, 1, 1, 1, 1 ఇస్తాను. సో, ఈ మెమరీ ఎలిమెంట్ అంటే 2 అనే మెమరీ ఎలిమెంట్‌ని 5 అనే మెమరీ ఎలిమెంట్‌ని యాడ్ చేయి అని చెప్పాననుకోండి. 2 అనే మెమరీ ఎలిమెంట్‌ని 5 అనే మెమరీ ఎలిమెంట్‌ని యాడ్ చేయడం కోసం కంప్యూటర్‌కి ఇలాంటి కోడ్ వెళ్ళాలి. కానీ మనం ప్రోగ్రామ్ ఇలాంటి కోడ్‌లో రాస్తే మనకు అర్థమవుతుందా? ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు అండర్‌స్టాండ్, ఇంటర్ప్రిట్ ఆర్ డీబగ్. అందుకని దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్‌లా మారుస్తారు. యాడ్ ఏ, బి లేదా సి, డి ఇట్లా ఒక కోడ్ కింద మారుస్తారు. ఈ ఇది ఇన్‌స్ట్రక్షన్ అంటాం. ఇది మెషిన్ కోడ్ అంటాం. సో, మెషిన్ కోడ్ వన్స్ అండ్ జీరోస్ ఏమవుతాయి? హార్డ్‌వేర్‌కెళ్ళి హార్డ్‌వేర్‌లో ఆ పర్టిక్యులర్ డివైస్‌ని ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి పనిచేస్తాయి. ఇప్పుడు డిజిటల్ సర్క్యూట్స్‌లో మనం ఏం చదువుతున్నాం అంటే, ఈ హార్డ్‌వేర్ డివైసెస్ గురించి చదువుతాం. ఫస్ట్ ఇట్లా వన్స్ అండ్ జీరోస్‌తో ఎలా అడిషన్ చేయొచ్చు, ఎలా సబ్ట్రాక్షన్ చేయొచ్చు మొత్తం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు అర్థమైందా అసలు మనం ఎందుకు చదువుతున్నాం నంబర్ సిస్టమ్స్ అనేది? గాట్ ఇట్? బికాజ్ కంప్యూటర్ విల్ అండర్‌స్టాండ్ వన్స్ అండ్ జీరోస్. వాట్ డస్ ఇట్ మీన్? కంప్యూటర్ ఇంటర్నల్‌గా మన అన్నీ కూడా సెమీకండక్టర్ డివైసెసే. దే ఆర్ నథింగ్ బట్ స్విచ్చింగ్ డివైసెస్, ఆన్ అండ్ ఆఫ్ డివైసెస్. ట్రాన్సిస్టర్ అవ్వచ్చు, మాస్‌ఫెట్ అవ్వచ్చు, డయోడ్ అవ్వచ్చు. మీరిచ్చిన బయాసింగ్ వోల్టేజ్ బట్టి ఆన్ కానీ, ఆఫ్ కానీ అవుతుంది కదా! సో, ఆన్ అండ్ ఆఫ్ ఇవ్వడానికి ఈ వన్స్ అండ్ జీరోస్ మళ్ళీ ఎలా వెళ్తాయి? వోల్టేజెస్ యారీ వెళ్తాయి. మీరు 1 ఇస్తే 5 వోల్ట్ వెళ్తుంది. 0 ఇస్తే 0 వోల్ట్. దాని ప్రకారం ఇంటర్నల్‌గా ఉన్న ట్రాన్సిస్టర్ గాని, డయోడ్ కానీ ఆన్ కానీ, ఆఫ్ కానీ అయ్యి మీకు కావాల్సిన పనిని చేసి పెడతాయి. ఓకే. ఇది ఇన్ డెప్త్‌గా మనం అర్థం చేసుకోవాలంటే. రైట్. సో, యాస్ ఎ వీఎల్ఎస్ఐ ఇంజినీర్ టుమారో యూ మైట్ బి డిజైనింగ్ థిస్ సర్క్యూట్స్ విత్ లీస్ట్ పాసిబుల్ డిలే, లోయెస్ట్ పవర్ కన్జంప్షన్, లెస్ హార్డ్‌వేర్ లైక్ థట్. So firstly, I hope you understand why to study digital circuits. Why to study digital circuits అని అర్థమైంది కదా! సో, ఇప్పుడు డెసిమల్ నంబర్ సిస్టమ్ అనేది మన డైలీ లైఫ్‌లో అలవాటైంది. అలాగే కంప్యూటర్‌కి వన్స్ అండ్ జీరోస్.
ఇప్పుడు ఈ చాప్టర్ ఎందుకు చదువుతున్నామో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏసీలో టెంపరేచర్ 24 డిగ్రీలు ఉంది ఈరోజు. 24 డిగ్రీస్‌కి మనం డిస్‌ప్లేలో 24 అని చూపిస్తాం. 2, 4 కానీ ఒరిజినల్‌గా అక్కడ డివైస్ ఎలా పనిచేస్తుంది? వన్స్ అండ్ జీరోస్‌లో పనిచేస్తుంది. 24 అనేది బైనరీలో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో, ఎన్ని డిగ్రీస్ ఉంది అంటే, లేదా మీకు జ్వరం వచ్చింది, నోట్లో థర్మామీటర్ పెట్టాము, తీసి టెంపరేచర్ చూస్తున్నాం. ఆ టెంపరేచర్ చూస్తున్నప్పుడు, ఆ డివైస్ అనేది ఇంత నంబర్ చూపించిందనుకోండి, వెంటనే మన గుండె ఆగిపోద్ది కదా! కదా! సో, మనకిది డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్ దిస్ బైనరీ. అట్లాగే కంప్యూటర్‌కి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్ ద డెసిమల్. కంప్యూటర్‌కి మీరు 95 డిగ్రీస్ అని చెప్పినా అది ఫారెన్‌హీట్‌లో అది అర్థం చేసుకోలేదు. సో, ఏం జేయాలి రెండిటికి మధ్యలో ఒక కన్వర్షన్ అనేది జరగాలి. మీరు పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు డిస్‌ప్లేలో మీకొచ్చేదేంటి? డెసిమల్ నంబర్ సిస్టమ్. కానీ లోపల అర్థం చేసుకునేదేంటి? వన్స్ అండ్ జీరోస్. అయితే ఏం జేయాలిక్కడ? ఈ డెసిమల్‌ని కన్వర్షన్ జేయాలి వన్స్ అండ్ జీరోస్‌లోకి. ఈ కన్వర్షన్ చేయాలంటే ఫస్ట్ దానికి హార్డ్‌వేర్ డిజైన్ జేయాలి. డిజైన్ జేయాలంటే ఏం జేయాలి? మనకి కన్వర్షన్ ఎలా జరుగుతుందో తెలియాలి. దట్ ఈస్ ద రీజన్ చిన్నప్పుడు మనం ఎందుకు చదువుతామో కూడా తెలీదు. కన్వర్ట్ బైనరీ నంబర్ ఇంటూ ఆక్టల్ నంబర్ అంటారు. ఆక్టల్ ఇంటూ డెసిమల్ అంటారు. ఎందుకు చదువుతున్నాం అది? అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద కంప్యూటర్. మనం కంప్యూటర్‌తో మాట్లాడాలంటే మనం మన భాషలో మాట్లాడతాం. కంప్యూటర్ తన భాషలో అర్థం చేసుకొని, మళ్ళీ రివర్స్‌లో మన భాషలో చెప్పాలంటే, ఫస్ట్ ఇక్కడ డెసిమల్ నుంచి బైనరీకి కన్వర్ట్ అవ్వాలి. మళ్ళీ బైనరీ నుంచి రివర్స్‌లో డెసిమల్‌కి రావాలి. ఓకే. అట్లా ఇప్పుడు కంప్యూటర్‌కి సంబంధించిన ప్రతి కీవర్డ్‌ని ఏబీసీడీఈఎఫ్ అన్నిటికి కూడా ఒక కోడ్ ఉంటుంది. యాస్కీ కోడ్ అంటాం. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో, ఒక 8 బిట్ కోడ్ కింద మారుస్తాం. 256 డిఫరెంట్ సింబల్స్‌కి 256 డిఫరెంట్ కోడ్స్ వెళ్తాయి. కంప్యూటర్ అదొచ్చినప్పుడు ఆ పని చేస్తుంది. అంటే ఏ ప్రెస్ చేస్తే ఇంటర్నల్‌గా 65 వెళ్తుంది. అంటే 65ని హెక్సాడెసిమల్ 0110 010 వెళ్తుంది. 01 ఓకే. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. కంగారు పడొద్దు. ఇవన్నీ తెలియకపోయినా సరే మీరు డిజిటల్‌లో మార్క్స్ స్కోర్ చేయొచ్చు. డిజిటల్ అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఎ మినిట్. 1 మినిట్ ప్లీజ్. ఓకే. రాడిక్స్ ఆర్ బేస్ అంటే ఏంటో చెప్తున్నాను. రాడిక్స్‌ని మనం ఏమంటాం? బేస్ ఆఫ్ ద నంబర్ సిస్టమ్. సో రాడిక్స్ ఆర్ బేస్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సింబల్స్ ఇన్ యువర్ నెంబర్ సిస్టమ్. మీరు వాడుతున్న నెంబర్ సిస్టమ్‌లో ఎన్ని డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి అనేది ఎవరు చెప్తారు? రాడిక్స్ అనేది చెప్తుంది. సపోజ్ యూ హావ్ ఎ బేస్ 10 నంబర్ సిస్టమ్. బేస్ 10 నంబర్ సిస్టమ్‌లో ఎన్ని డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి? 10 డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి సార్? 0-r-1. ఇఫ్ యూ హావ్ ఎ బేస్ ఆర్ నంబర్ సిస్టమ్, బేస్ ఆర్ నంబర్ సిస్టమ్‌లో 6 డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. ఈచ్ డిజిట్ విల్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 to r minus 1. Each digit will be in the range of 0 to r minus 1. Got it? So see here, for example, if you have base 2, okay, base 2 లో మనకి 2 డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. ఏంటవి? 0, 1. బేస్ 4 తీసుకుంటే 0, 1, 2, 3. బేస్ 8 తీసుకుంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్ 7. ఆ తర్వాత బేస్ 10 తీసుకోండి 0, 1, 2, 3. అంటే బేస్ 10 డెసిమల్ నంబర్ సిస్టమ్‌లో ఒక సింగిల్ డిజిట్ మాక్సిమం వాల్యూ ఎంత అంటే 9. అట్లాగే మీరు హెక్సాడెసిమల్ తీసుకున్నారనుకోండి 0, 1, 2, 3, 9 వరకు ఉంటుంది. 10ని మనం ఏతో రిప్రజెంట్ చేస్తాం. 11ని బితో, సి, డి, ఈ, ఎఫ్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో, ఆఫ్టర్ దట్ 9 తర్వాత మనకి సింబల్స్ ఎలా వాడుకుంటాం? ఏ సింబల్స్ వాడుతున్నాం? ఏబీసీడీఈఎఫ్. ఒరిజినల్‌గా డిజిట్ అంటే నంబర్. ఫింగర్ అని అర్థం ఒరిజినల్‌గా చెప్పాలంటే. డిజిట్ అంటే. వాయిస్ నాట్ ఆడిబుల్. వీడియో నాట్ విజిబులా? మా అదర్స్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి. స్టక్ అయిందా? జస్ట్ గివ్ మీ 1 మినిట్ ఐ విల్ చెక్ ఇట్. సారీ అమ్మా. అది నా సిస్టమ్‌లో ఇష్యూ. ఎప్పుడైనా ఇష్యూ వచ్చినప్పుడు మీరు చెప్తా ఉండండి. నేను చూసుకుంటాను. ఓకే. ఇప్పుడు నేను కనిపిస్తున్నాను గదా! నో వరీస్. ఆ! సో, ఓకే. బేస్ ఆఫ్ ద నంబర్ సిస్టమ్. ఒక బేస్ 2 తీసుకుంటే
విల్ హ్యావ్ 2 సింబల్స్ 0, 1. బేస్ 4 తీసుకుంటే 0, 1, 2, 3. బేస్ 8 తీసుకుంటే 0, 1, 2, 7. 9 తీసుకుంటే 0 to 9. డెసిమల్కి వచ్చేసరికి 0 to 9. అదే హెక్సాడెసిమల్కి వచ్చేసరికి మనకి 0 to 9 వరకు వస్తుంది. 10 ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 10ని వీ కెన్ రిప్రజెంట్ విత్ ఏ. ఇవి మనకి సింబల్స్ లేక సింబల్స్ కోసం మనం ఏబిసిడిఈఎఫ్ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక నెంబర్ ఉంది 2536 కదా. మీరు డెసిమల్లో 2536ని ఆర్ 2422 ఉంది. ఈ నెంబర్ ఇక్కడ ఉంటే 2 అని చదువుతున్నారు, ఇక్కడ ఉంటే 20 అని చదువుతున్నారు, ఇక్కడ ఉన్నప్పుడు ఎలా చదువుతున్నారు మీరు? 2000 అని చదువుతున్నారు. వై లైక్ దట్? బికాస్ దట్ ఈస్ వాట్ వీ కాల్ పొజిషనల్ వాల్యూ. దాన్ని మనం ఏమంటాం? పొజిషనల్ వాల్యూ అంటాం. ఇక్కడ 10 పవర్ 0 ఈజ్ ద పొజిషనల్ వాల్యూ. ఇక్కడ ఏంటండి 10 పవర్ 1. అట్లాగే ఇది 10 పవర్ 2 ఈజ్ ద పొజిషనల్ వాల్యూ. 10 పవర్ 3 ఈజ్ ద పొజిషనల్ వాల్యూ. సో ఒక నెంబర్ మనకు ఎంత పెద్ద నెంబర్ కావాల్సిన ఈ 10 సింబల్స్ తోనే రిప్రజెంట్ చేస్తాం డెసిమల్లో. కానీ మనం పొజిషనల్ వాల్యూతో మల్టిప్లై చేసి దాని వాల్యూ పెంచుతాం. ఇదే 2 ఇక్కడ ఉంటే 2 అవుతుంది, ఇక్కడ ఉంటే 20, ఇక్కడ ఉంటే 200, ఇక్కడ ఉంటే 2000 అవుతుంది. సో ఎనీ బిగ్ నెంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ దిస్ వే. సో యూ కెన్ సీ హియర్, చూడండి, ఎనీ నెంబర్ can be represented by using these R symbols. ఈ R symbols తోనే మనం రిప్రజెంట్ చేస్తాం. మల్టిప్లయింగ్ విత్ their positional values. What is that? Positional values. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక నెంబర్ ఉంది x3, x2, x1, x0, y1, y2, y3 అండ్ సో ఆన్ ఇన్ ఏ బేస్ r. ఇప్పుడు పొజిషనల్ వాల్యూ ఏమవుతుందంటే ఇటు నుంచి చూసే కొద్దీ r పవర్ 0 టు r పవర్ n. ఇటు వస్తే r పవర్ -1 టు r పవర్ -2. సో x0 ఇంటూ r పవర్ 0, x1 ఇంటూ r పవర్ 1, x2 ఇంటూ r స్క్వేర్, x3 into r cube plus y1 into r power -1, y2 into r power -2, y3 into r power -3. Got it? Clear? I hope you understand. ఇట్లా వెళ్ళే కొలది r power -1 to r power, ఇది డెసిమల్ పాయింట్, ఫ్రాక్షనల్ పాయింట్ అంటాం. ఓకే, చలో లెట్స్ మూవ్ ఫర్దర్. సో కన్వర్షన్స్. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకు కన్వర్ట్ చేయాలనేది మనకు తెలుసు. ఇప్పుడు ఒక నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకో నెంబర్ సిస్టమ్స్కి కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఫాలో అయ్యే రూల్స్ చెప్తున్నాను. నా దగ్గర ఒక డెసిమల్ నెంబర్ ఉంది. ఆ డెసిమల్ నెంబర్ని ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఎనీ అదర్ బేస్. డెసిమల్ నెంబర్ని ఎనీ అదర్ బేస్లో కన్వర్ట్ చేయాలంటే రూల్ ఏంటంటే ఇంటీజర్ పార్ట్ని డివైడ్ ద ఇంటీజర్ పార్ట్ రిపీటెడ్లీ విత్ ద రిక్వైర్డ్ బేస్. మల్టిప్లై ఫ్రాక్షనల్ పార్ట్ రిపీటెడ్లీ విత్ యువర్ రిక్వైర్డ్ బేస్. ఇలా చదివితే మనకు అర్థం కాదు. ఎప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటేనే బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తా. అట్లాగే ఏదైనా బేస్ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయాలంటే మీకు కావాల్సిన బేస్ కి కన్వర్ట్ నుంచి మీ దగ్గర ఉన్న బేస్ నుంచి డెసిమల్ కావాలంటే మల్టిప్లై ఈచ్ డిజిట్ విత్ ఇట్స్ పొజిషనల్ వాల్యూ. ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, నా దగ్గర 37.3125 అనే నెంబర్ ఉంది. నేను దీన్ని బైనరీకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. 37ని మనం ఏం చేయాలంటే 2తో చూడండి. వాట్ ఈస్ ద రూల్? ఐఎమ్ సారీ, హౌ టు కన్వర్ట్ డెసిమల్ నెంబర్ ఇంటూ బైనరీ నెంబర్ సిస్టమ్. ఐ హ్యావ్ వన్ బేస్. ఇక్కడ పక్కన రిప్రజెంట్ చేసేదాన్ని బేస్ అంటాం. బేస్ అన్న రాడిక్స్ అన్న మీకు అర్థమైంది కదా ఆల్రెడీ. సో ఎప్పుడైనా సరే సబ్జెక్ట్లో మనం మైన్యూట్ పాయింట్స్ కూడా క్లారిటీతో తెలుసుకున్నప్పుడు మన సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. ఏది ఇది నాకు తెలియదు అన్నట్టు ఉండకుండా చదవాలి. సో 2 18s 36, 1 అనేది రిమైండర్. 2 9s ఎంత మనకి 18, 0 అనేది రిమైండర్. 2 4s 8, 1 is the remainder. 2 2s 4, 0 is the remainder.
2 ones 2, 0 is the remainder, 2 zeros 0, 1 is the remainder. సో అలా మనకి 0 వచ్చే వరకు ఈ రిపీటెడ్గా ఆ నెంబర్ని డివైడ్ చేయడం 2తో దీన్ని డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 18 ఇస్ ద కోషియంట్, 1 ఇస్ ద రిమైండర్. 18/2 ఎంత? 9, నో రిమైండర్. లైక్ దట్ యూ రైట్. అండ్ నౌ రైట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. బాటమ్ టు టాప్ ఎందుకు సార్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 0 to 2 power n. అదే ఫ్రాక్షన్కి అయితే రివర్స్. సో మీకు ఎంత వస్తుంది నెంబర్? 100,101 in the base 2 is equal to how much it is? 37 in the base 2. 37 to the base 10 equal to 100,101 in the binary. I hope it is clear. Shall we proceed? చలో ఇప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ చేద్దాం. ఫ్రాక్షనల్ పార్ట్కి (0.3125) ఏదైతే ఉందో దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 0.625. ఈ 625ని మళ్ళీ 2తో మల్టిప్లై చేయండి. ఈ పార్ట్ తీసుకొస్తారు, మళ్ళీ 2తో మల్టిప్లై చేద్దాం. 1.25 మళ్ళీ ఈ 0.25 తీసుకొచ్చి 2తో మల్టిప్లై చేయండి. విల్ గెట్ ఎంత? 0.5 కదా. ఈ ఫ్రాక్షన్ పార్ట్ మళ్ళీ తీసుకొచ్చి 2తో మల్టిప్లై చేయండి. చివరికి 0.5 ఇంటూ ఎంత? ఇది 1.0. 0 రాగానే ఆపేయండి. సో వాట్ ఈస్ దిస్ వాల్యూ? ఈజ్ 0.3125 ఈక్వల్ టు 0.0101 ఇన్ ద బైనరీ. ఇక్కడ ఏమి? డెసిమల్. అర్థమైందా? దిస్ ఇస్ హౌ యూ కెన్ కన్వర్ట్ ఏ డెసిమల్ నెంబర్ ఇంటూ ఇట్స్ ఈక్వలెంట్ బైనరీ నెంబర్. ఇప్పుడు లిజన్ హియర్ కేర్ఫుల్లీ. ఎవ్రీ టైం మీకు 0తో ఎండ్ అవుతారా అంటే ఇది అవరు. ప్రతి నెంబర్కి ఈక్వలెంట్ ఇంటీజర్ పార్ట్కి అయితే వస్తుంది. ఫ్రాక్షనల్ పార్ట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0.1 ఉంది, మీరు ఎన్నిసార్లు డివైడ్ చేసినా ఇంకా అది 0 కాదు. అంటే ప్రతి నెంబర్ని మనం ఇక్కడ 2⁻−1, 2⁻2, 2⁻−3, 2⁻−4 అండ్ సో ఆన్ సమ్ ఆఫ్ వీటి కింద కదా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ప్రతి నెంబర్ని సమ్ ఆఫ్ 2⁻−nతో రిప్రజెంట్ చేయలేము మనం. అంటే ఏంటి? ఇక్కడ వీ కెనాట్ ఎగ్జాక్ట్ వాల్యూ ప్రతిసారి పాసిబుల్ కాదు. అప్పుడు ఏం చేస్తామంటే కొన్ని డిజిట్స్ తర్వాత మనం వదిలేస్తాం. సే ఒక 10 డిజిట్స్ తర్వాత మన నెంబర్ ఆల్మోస్ట్ ఈక్వల్ వచ్చేస్తున్నప్పుడు వదిలేస్తాం. ఎన్ని డిజిట్స్ తర్వాత వదలాలనేది ఎలా తెలుసుకుంటాం? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ అప్లికేషన్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా నెంబర్, దీన్ని ఎగ్జాక్ట్గా రిప్రజెంట్ చేసేసాను, పర్లేదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ అప్లికేషన్. ఒక్కొక్కసారి ఏంటంటే నేను బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నాను. బ్యాంక్లో నేను మీ బ్యాంక్లో ఎంత అకౌంట్ ఉంది అని, ఎంత మనీ ఉంది అనేది నేను టైప్ చేస్తున్నాను. అప్పుడు 2 డెసిమల్ యాక్యురసీ ఉంటే నాకు సరిపోతుంది కదా. 35 రూపీస్ 25 పైస్, 35 lakhs 25,000, కొంచెం ఎక్కువ నెంబర్ అనుకుందాం. ఓకే, 560 రూపీస్ అండ్ 47 పైస్. అంతకు మించి తగ్గించి చూపించరు కదా వాళ్ళు. 1 పైసా కంటే అంటే 2 ఫ్రాక్షన్స్ వరకు మీకు యాక్యురసీ ఉంటే అక్కడ సరిపోతుంది. ఆ కేసులో ఏంటంటే ఇన్ని డిజిట్స్ తర్వాత ఓకే, నా నెంబరు 0.53467 అయినప్పటికీ మనం 0.43 దగ్గర ఆగిపోయినా మీకు పర్లేదు, కన్వర్షన్ ఎగ్జాక్ట్ అవ్వక్కర్లేదు. అదే మీరు ఒక స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ తీసుకున్నారు, స్టాక్ యొక్క ప్రైస్ 43 రూపీస్ 2456 ఉంది. మీరు ఒక 1 lakh స్టాక్స్ కొన్నారు. ఆ 43.24 తీసుకుంటే వేరే వాల్యూ వస్తుంది. 43.2456 తీసుకుంటే రోజుకి ఒక 100 crores ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు అప్పుడు ఫ్రాక్షన్ అనేది ఇంకా ఎక్కువ, అప్పుడు మోర్ యాక్యురసీతో చేయాలి. అంటే ఎగ్జాక్ట్ కన్వర్షన్ వచ్చినప్పుడు మనకి ఇబ్బంది లేదు. ఒకసారి ఎగ్జాక్ట్ కన్వర్షన్ రానప్పుడు ప్రాక్టికల్‌గా ఏం చేస్తారంటే వాళ్ళు డిసైడ్ అవుతారు. ఇన్ని డిజిట్స్ యాక్యురసీ మినిమమ్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు కంప్యూటర్‌లో కూడా అన్ని బిట్స్ వచ్చేలా చూస్తారు. దాని ప్రకారం మీకు రిక్వైర్డ్ కంప్యూటర్ హార్డ్‌వేర్ యొక్క కేపబిలిటీ పెరుగుతుంది. సపోజ్ మన కంప్యూటర్‌కి చెప్తాం కదా 32 బిట్ ప్రాసెసర్ అని, 64 బిట్ ప్రాసెసర్ అని. దట్ ఈస్ నథింగ్ బట్ బిట్ హ్యాండ్లింగ్ కేపబిలిటీ ఆఫ్ ద ప్రాసెసర్. డేటా బస్ అంటాం ప్రాసెసర్‌లో. ఓకే, లెట్స్ మూవ్. ఇప్పుడు రివర్స్ చూద్దాం. నా దగ్గర 100,101.101 ఉంది బైనరీలో. దీన్ని నేను డెసిమల్‌లోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి ఏం చేయాలి మనం? టు కన్వర్ట్ ఎనీ పర్టిక్యులర్ బేస్ ఇంటూ డెసిమల్, వాట్ ఈస్ యువర్ జాబ్? మల్టిప్లై ఈచ్ డిజిట్ విత్ ఇట్స్ పొజిషనల్ వాల్యూ. అంటే 1 into 2⁻−1, 0 into
2 power minus 2, 1 into 2 power minus 3, 0 into 2 power minus 4 ఇలా వెళ్తున్నాను నేను. 0 into 2 power minus 5, 1 into 2 power minus 6 ప్లస్ 1 into ఇటు వెళ్తున్నప్పుడు మైనస్ ఎందుకు పెట్టాను నేను? అప్పుడప్పుడు మన బ్రెయిన్ పనిచేయట్లా, ఓవర్లాప్ అయింది, సారీ. సో ఇటు నుంచి వెళ్తే 2 పవర్ 0, 0 into 2 power 1, 1 into 2 power 2. నార్మల్గా ఇంత చేయము, నేను షార్ట్ కట్స్ చెప్తాను. ఫస్ట్ ప్రొసీజర్ అయితే మనకు అర్థం అవ్వాలి కదా. ఇది ఇదేమవుతుందంటే 1 ప్లస్ 4 ప్లస్ 32 1/2 1/8. ఓకే, సో 37.5 0.125 అనేది 3725 వస్తుంది. ఓకే, 0.5 ప్లస్ 0.25 ఎక్కడో మిస్ అయ్యాను, 0.125 3125. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ రివర్స్ కన్వర్ట్ ఇట్. ఇక్కడ నార్మల్ షార్ట్ కట్ ఏంటంటే 842 అని అంటాం. 2 power 1, 2 power 2, 2 power 3, 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3 are the positional values 16 and 32. Okay, 16 and 32. Any doubts you ask me. సో 8421 కోడ్ అని కూడా అంటాం. అట్లీస్ట్ ఒక ఫస్ట్ 15 నెంబర్స్కి బైనరీ డెసిమల్ ఈక్వలెంట్ గుర్తుపెట్టుకుంటే మంచిదమ్మ. ఓకే, 8421 కోడ్ ప్రకారం జీరోని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఆల్ జీరోస్. 1ని 0001, 2 ఈజ్ 0010, 3 00. చూడండి, 2 + 1 3 కదా, 1 1 వస్తుంది. అట్లాగే ఇదే 8421 కోడ్లో 4కి వచ్చి 0100. 5 ఎలా రిప్రజెంట్ చేస్తాం చెప్పండి? 4 + 1 కదా, 6. గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఆ తర్వాత ఆల్ జీరోస్ ప్లేస్లో ఆల్ వన్స్ వస్తే మీకు 10 నుంచి 15 వరకు వస్తాయి, ఇంకా అండ్ సో ఆన్. అది 8 నుంచి 15 వరకు. లైక్ దట్ వీ కెన్ కంటిన్యూ. సో ఫార్ మీకేమి ఇబ్బంది లేదు కదా? షల్ వి ప్రొసీడ్? ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫండమెంటల్స్ ఎప్పుడు మనం స్లోగా నేర్చుకోవాలి. ఆక్టల్ చూడండి, సేమ్ స్టోరీ. 37ని 8తో డివైడ్ చేద్దాం. 8 4s 32, 5 వస్తుంది రిమైండర్. 8 0s 0, 3 వస్తుందా? సరే, 4 వస్తుంది. అంటే 37 ఇన్ ద బేస్ 10 ఈక్వల్ టు 45 ఇన్ ద బేస్ 8. అట్లాగే 0.3125ని ఎలా రాసుకోవచ్చు? ఇన్ ద బేస్ 10 మల్టిప్లై విత్ ద రిక్వైర్డ్ బేస్. ఎంత వస్తుంది అమ్మా? ఇది మీకు 8 times this one. Today I have 7 hours of class. Many people are calling, but I am not able to understand. నాకు అర్థం కాదు, కొంతమంది కాల్ కట్ చేసినా మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తారో. కటింగ్ అనేది కట్ చేసామని వాళ్ళకి అర్థం కాదా ఏంటి? సో ఇది 2.5. సో 0.5 ఇంటూ ఓకే 4.0 ఫినిష్. ఓకే, ఈ ఫ్రాక్షన్ పార్ట్ అంటే 0.3125ని ఎలా రాసుకోవచ్చు అండి? మీరు 0.24 కింద రాసుకోవచ్చు. సో 0.2400. అదేంటి సార్ జీరోలు పడేసారు అలాగా అంటే, మనం ఫ్రాక్షనల్ పార్ట్ తర్వాత ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా. ఓకే, ఫ్రాక్షనల్ పార్ట్ తర్వాత యూ యాడ్ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్, నో ప్రాబ్లం. దిస్ ఈస్ బేస్ 8, బేస్ 10. సో వాట్ ఈస్ దట్? 37.3125 in the decimal equal to 45.24 in the octal. ఇలా కూడా రాసుకోవచ్చు, 0045 ప్లస్ 2400. అంటే ఇంటీజర్కి ముందు, ఫ్రాక్షన్కి తర్వాత
మీరు ఎన్ని సున్నాలైనా యాడ్ చేసుకోవచ్చు. మీ వాల్యూ అనేది చేంజ్ కాదు. ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే, బేస్ వాల్యూ తగ్గినప్పుడు ఇంటీజర్ వాల్యూ పెరుగుతుంది. ఒకప్పుడు 37 అనేది ఇక్కడ 45 అయింది. అలాగే ఫ్రాక్షనల్ అనేది తగ్గుతుంది. ఐ విల్ గివ్ యూ దోస్ పాయింట్స్ ఎనీవే. మీరు దీనికి రివర్స్ చేయొచ్చు కదా! ఉల్టా. సో, ఈ పాయింట్స్ చదవండి ఫస్ట్. ఎనీ నంబర్ ఆఫ్ జీరోస్ కెన్ బి యాడెడ్ బిఫోర్ ద ఎంఎస్బి. ఎంఎస్బి అంటే ఏంటి? ఇక్కడ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఫస్ట్ ఉన్న బిట్‌ని ఎంఎస్బి అంటాం. బిట్. ఓకే. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆఫ్ ద ఇంటీజర్. ఎల్ఎస్బి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆఫ్ ద ఫ్రాక్షనల్ పార్ట్. ఓకే. పార్ట్ టీ ఏంటి? ఓకే. ఇప్పుడు వెన్ బేస్ అనేది తగ్గినప్పుడు ఇంటీజర్ వాల్యూ పెరుగుతా ఉంటుంది. ఫ్రాక్షనల్ పార్ట్ అనేది తగ్గుతా ఉంటుంది అండ్ వైస్ వెర్సా. ఓకే. బేస్ డిక్రీజెస్, ఇంటీజర్ పార్ట్ ఇంక్రీజెస్, ఫ్రాక్షనల్ పార్ట్ డిక్రీజెస్. ఇది 8 కదా! ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీరు రివర్స్ కూడా చేసుకోవచ్చు. హెక్సాడెసిమల్ అయినా ఇదే రూల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. 45.24 ఉంది కదా! దీన్ని ఆక్టల్‌లో ఎలా నుంచి డెసిమల్‌లోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే 4 ఇంటూ ఇలా వెళ్ళండి. 8 పవర్ 1, 5 ఇంటూ 8 పవర్ 0, 2 ఇంటూ 8 పవర్ -1, 4 ఇంటూ 8 పవర్ -2. క్యాలిక్యులేషన్స్ చేసుకొని చూడండి. మీకు మళ్ళీ మీ నంబర్ వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎనీ టు ఎనీ నా దగ్గర ఏ నంబర్ సిస్టమ్ ఉన్నా ఇంకో ఏది స్పెసిఫిక్ నంబర్ సిస్టమ్‌కి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? అది ఆక్టల్ టు హెక్సాడెసిమల్ అవ్వచ్చు, బైనరీ టు డెసిమల్, బైనరీ టు ఆక్టల్, ఎలా అయినా ఎనీ టు ఎనీ అంటే వెరీ సింపుల్ రూల్స్ ఇక్కడ. టు కన్వర్ట్ బైనరీ టు ఆక్టల్ రీప్లేస్ ఎవ్రీ 3 బిట్స్ విత్ ఇట్స్ ఆక్టల్ ఈక్వివలెంట్. నా దగ్గర బైనరీ నంబర్ ఉంది. ఆక్టల్‌లో కన్వర్ట్ చేయాలనుకుంటే ప్రతి 3 బిట్‌లని ఆక్టల్ ఈక్వివలెంట్‌తో రీప్లేస్ చేస్తాం. అదే హెక్సా కావాలంటే ప్రతి 4 బిట్‌ని హెక్సాతో రీప్లేస్ చేస్తాం. చూడండి. టు కన్వర్ట్ హెరా కాదు హెక్సా. రీప్లేస్ ఎవ్రీ 4 బిట్స్ విత్ ఇట్స్ హెక్సా ఈక్వలెంట్. నేను ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇలా చదివినప్పుడు ఎప్పుడు మనకు అర్థం కానట్టే ఉంటుంది. టు కన్వర్ట్ ఆక్టల్ టు బైనరీ. ఒకవేళ నా దగ్గర ఆక్టల్ నంబర్ ఉంది. ఆ ఆక్టల్ నంబర్‌ని నేను బైనరీగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఆక్టల్ ఈచ్ డిజిట్ రీప్లేస్ ఎవ్రీ డిజిట్ విత్ 3 బిట్ బైనరీ ఈక్వలెంట్. 3 బిట్ బైనరీ ఈక్వలెంట్. అట్లాగే ఇక్కడ కూడా ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ హెక్సా టు బైనరీ రీప్లేస్ ఎవ్రీ డిజిట్ విత్ 4 బిట్ బైనరీ ఈక్వలెంట్. సరదాగా మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా దగ్గర 25 అనే నంబరు ఆక్టల్‌లో ఉంది. బైనరీ ఈక్వివలెంట్ ఎంత అవుతుంది? మీకు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! ఒక టేబుల్ ఇచ్చాను కదా! 8421 కోడ్ ప్రకారం 2 అంటే ఎంత? 010. 5 అంటే ఎంతండి? 101. అట్లాగే 23.45 ఉంది. 42 ఉంది. బైనరీలో ఎలా కన్వర్ట్ చేస్తారు మీరు? 2 అంటే 010. 3 అంటే 011. 3 బిట్ ఈక్వివలెంట్ రాయాలి. 42ని ఎలా రాసుకుంటారంటే 4 అంటే 100. 2 అంటే 010. అట్‌లీస్ట్ ఒక ఫస్ట్ 15 నంబర్స్ గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది ప్రాబ్లమ్స్‌లో వాటిలో. అర్థమైందా? ఇది బైనరీ కన్వర్ట్ చేసే ప్రాసెస్. ఎవ్రీ డిజిట్‌కి 3 బిట్ ఈక్వివలెంట్. నౌ ఐ హావ్ ఎ నంబర్ లైక్ దిస్ 10101100 ఓకే. డాట్ 01011 ఇలా ఓ నంబర్ ఉంది బైనరీలో. దీన్ని నేను ఆక్టల్‌కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. రూల్ ఏంటంటే ఫస్ట్‌లీ నంబర్ తీసుకోండి. 10101100 డాట్ 01011. మనం ఏం చేస్తామంటే ఎవ్రీ 3 బిట్స్‌ని ఈక్వివలెంట్ రాయండి. ఎవ్రీ 3 బిట్స్‌కి ఈక్వివలెంట్ రాయండి. సరే ఇక్కడ 3 లేవు సార్ 2 బిట్సే ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? యూ కెన్ యాడ్ ఎనీ నంబర్ ఆఫ్ జీరోస్ బిఫోర్ ద ఇంటీజర్ పార్ట్. ఇంటీజర్ పార్ట్‌కి ముందు ఎన్ని సున్నాలు కావాలో దాన్ని పెట్టుకోండి. ఇదేమైపోతుంది 2. ఇక్కడ 2, 1, 1 ఇక్కడ ఏం లేదు 0 యాడ్ చేసుకోండి. ఇంటీజర్‌కి ముందు ఫ్రాక్షన్‌కి అవతల ఎన్ని జీరోస్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ హౌ యూ కెన్ కన్వర్ట్ ఆక్టల్ ఇంటూ బైనరీ ఆర్ బైనరీ ఇంటూ ఆక్టల్. అట్లాగే మనం హెక్సాడెసిమల్‌కి వెళ్దాం. ఐ హావ్ 1A, 2F ఇన్ ద హెక్సాడెసిమల్.
వాట్ ఈస్ ద బైనరీ ఈక్వలెంట్ అంటే ఏం చెప్తాం? ప్రతి నెంబర్‌కి 4 బిట్ ఈక్వలెంట్. ఇప్పుడు 0001 2 ఏ అంటే ఎంతండి? 1010. అదేంటి సార్ అంటే 8421లో 1010 అంటే ఎంత? 10. ఏ అంటే 10 కదా! 2 అంటే ఎంతండి మనకి? 0010. ఎఫ్ అంటే 15. 15 అంటే 8 + 4 + 2 + 1. దట్స్ ఇట్. రివర్స్ కూడా అంతే. మీ దగ్గర 1011 ఇలా ఓ నంబర్ ఉంది. డాట్ 11 సింపుల్‌గా చేస్తున్నా. ఓకే. బైనరీలో. హెక్సాడెసిమల్‌లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు? 1011.11. ఇప్పుడు మనం చేయాల్సిందేంటంటే 2 సున్నాలు సారీ 101101.11 కదా! ఇక్కడ 00 పెట్టండి. ఇక్కడ ఇంకొక 2 జీరోలు పెట్టండి. ఓకే. సో, 1101 అంటే డి. 0010 అంటే 2. 1100 డి అంటే అదేంటి సార్ డి అని డైరెక్ట్‌గా చెప్పేసారంటే చూడండి. ఏ అంటే 10, బి అంటే 11, సి అంటే 12, డి అంటే 13. ఇది 8 + 4 + 1 కదా! అంటే 13. ఇది 8 + 4 అంటే 12 కాబట్టి సి. ఒకసారి మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే మనకది గుర్తుండిపోతుంది. ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుతాను చెప్పండి. సో, 8421 కోడ్ మీకు ఆల్రెడీ చెప్పేసాను కదా! ఓకే. జస్ట్ టెల్ మీ I have a hexadecimal number 49.27. వాట్ ఈస్ ఇట్స్ బైనరీ ఈక్వివలెంట్? క్లాస్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇది చూసి దీని ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. 8421కి ఐ మీన్ 49.27కి నాకు బైనరీ ఈక్వివలెంట్ కావాలి. 49.27కి బైనరీ ఈక్వివలెంట్ కావాలి. ప్లీజ్ టెల్ మీ ద ఆన్సర్. ఎవ్రీబడీ హియర్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అందరూ చెప్పండి. కమ్ ఆన్ గైస్ అదర్స్ కూడా అందరూ ఆన్సర్ చేయాలి. ఐ గాట్ 1 ఆన్సర్ చూసాను. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పండి. ఆన్సర్ చెప్పండి. రైట్ కమ్ ఆన్. రాంగ్ ఆన్సర్ అయినా పర్లేదు. ఆన్సర్ అయితే చెప్పండి. ఎక్సలెంట్. లావణ్య వెరీ గుడ్. ఇట్ ఈస్ ఇన్వాలిడ్. ఎందుకు ఇన్వాలిడ్ సార్ అంటే నేను ఆక్టల్ అన్నప్పుడు ప్రతి డిజిట్ ఎంత ఉండాలి? 7 మాక్సిమం. r-1 మించి ఉండకూడదు. ఇది మనం డిస్కస్ చేసిన రూలే కదా! ఎనీ నంబర్ ఆక్టల్ నంబర్ కెనాట్ బి మోర్ థాన్ 7. ఇక్కడ 9 ఇచ్చానంటే ఇది ఇన్వాలిడ్ ఆక్టల్. సో దిస్ ఈస్ రాంగ్. డోంట్ కన్వర్ట్ ఇట్. దట్ ఈస్ ద రీజన్ ఐ గేవ్ ఇట్. ఓకే. నేను మిమ్మల్ని ఆన్సర్ అడిగానంటే దాని రీజన్ అదే. యూ నీడ్ టు కమిట్ ద మిస్టేక్. దెన్ యూ విల్ రిమెంబర్ ఫరెవర్. చలో. సో, ఒకవేళ ఆక్టల్ ఇచ్చి హెక్సా అడిగినా, హెక్సా ఇచ్చి ఆక్టల్ అడిగినా మనం ఫస్ట్ బైనరీలోకో, డెసిమల్‌లోకి కన్వర్ట్ చేసుకొని మనకి నచ్చినట్టు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, కన్వర్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని క్వెషన్స్ చేద్దాం ఫాస్ట్‌గా. రెడీ? జస్ట్ ఎ మినిట్. ఆ! వాట్ ఈస్ ద డెసిమల్ వాల్యూ ఆఫ్ 0.25? మీరే చెప్పొచ్చేమో? ఐ హోప్ యూ కెన్ డూ ఇట్.
into 2, 0.5. 0.5 into 2, 1.0. Stop it. So 0.01. Good, very good. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. ఎగ్జామినర్ 2.3 ఇన్ ద బేస్ 4, 1.2 ఇన్ ద బేస్ 4 అంటే వై అంటున్నాడు. అసలు వై ఎంత అని అడుగుతున్నాడు. కొంచెం ఫాస్ట్గానే చేస్తాను, చూడండి. లిజన్ హియర్. 2.3 ఇన్ ద బేస్ 4 ప్లస్ 1.2 ఎంత అవుతుంది ఇక్కడ? సార్ ఇది 3 + 2 ఎంతండి? 5 కదా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బేస్ 4లో 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. 4 ఉండదు. 4 ప్లేస్లో ఏముంటుంది? కామెంట్ చేయండి. బేస్ 4లో 0, 1, 2, 3 వరకే ఉంటాయి. 4 ప్లేస్లో మనకి 1, 0 ఉంటుంది. 5 ప్లేస్లో 1, 1, 6 ప్లేస్లో 1, 2, 7 ప్లేస్లో 1, 3 ఇలాగ కంటిన్యూ అవుతుంది. అర్థమవుతుందా? 0, 1, 2, 3, 4 అంటే 1, 0, 5 అంటే 1, 1, 6 ఏమో 1, 2 కింద, 7, 1, 3 కింద ఉంటుంది. ఏ బేస్లో? బేస్ 4లో. సో హియర్ వాట్ ఈస్ దట్? 4 పవర్ 0 అండ్ 4 పవర్ 1. ఇక్కడ 8, 4, 2 అని అప్లై చేయొద్దు. అర్థమైందా? సార్ 13 అంటే 7 ఎలా అవుతుంది సార్ అంటే, చూడండి. 13 = 4 పవర్ 0 ఇంటూ 3 ప్లస్ 4 పవర్ 1 ఇంటూ 1. అర్థమైందా? దట్ విల్ గివ్ యూ వాట్ ఈస్ దిస్? 4 పవర్ 0 అంటే 1 ప్లస్ 3 ప్లస్ 4, 7 కదా. అది. సో ఇప్పుడు 3 + 2 అంటే 5 కదా. 5ని ఎలా రాసుకోవచ్చు మీరు? 5ని సార్ మనం 5 అంటే 1, 1 వచ్చింది సార్. సో ఇక్కడ ఒక 1 పెట్టుకుంటాం. ఇక్కడికి ఒక 1 వెళ్తుంది. 1 + 2 + 1 ఎంత? 4. 4 అంటే ఎంతండి? 1, 0. 4 అంటే ఎంతండి? 1, 0. గాట్ ఇట్? ట్రై దిస్ క్వెషన్. ఇది కొంచెం యాప్టిట్యూడ్‌లా ఉంటుంది మనకి. ఓకే. ఒక బేస్‌లో 135ని, 144ని యాడ్ చేస్తే 323 వచ్చిందంట. బేస్ ఎంత అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ దట్ బేస్ ఈస్ ద క్వెషన్. ట్రై దిస్. కమ్ ఆన్. మీ ఆన్సర్ ఆప్షన్ బి. ఓకే, చూద్దాం. ఆప్షన్ బి ఈజ్ రాంగ్ ఆన్సర్ హియర్. అంటే ప్రీవియస్‌గా వచ్చిరా? <5. ఓకే, ఇక్కడ చూద్దాం. చూడండి. నాట్ <5. ఇక్కడ 4 ఎప్పుడైతే వాడుతున్నామో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? బేస్ అనేది 4 కంటే పెద్దది ఉంటుంది. సో 3 అనేది ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్. అట్లాగే ఇక్కడ నుంచి చూడండి మీరు, బేస్ అనేది
5 కంటే పెద్దదే ఉంటుంది. r-1 వరకే ఉంటాయి ఎనీ rలో. అంటే 5 అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. మరి మిగతా 2 ఎలిమినేట్ ఎలా చేస్తాం సార్? అంటే మన బ్రెయిన్ బాగా పనిచేసేస్తే డైరెక్ట్‌గా చూసి చెప్పేయొచ్చు. సార్ 5+4 అంటే 9 సార్. అదే బేస్ 12లో 9 అనేది యాస్ ఇట్ ఈజే రిప్రజెంట్ అవుతుంది. కానీ ఇక్కడ సంథింగ్ ఎల్స్ వచ్చిందంటే బేస్ 6 ఈస్ ద ఆన్సర్. కానీ అలా చెప్పడం కష్టం. నేను చెప్తాను చూడండి. షార్ట్‌కట్ ప్రాపర్ ప్రొసీజర్ ఏంటంటే చూడండి. 135 ఉంది ఎక్స్‌లో ప్లస్ 144 ఉంది ఎక్స్‌లో. 2 కలిపి మనకి 323 ఉంది ఎక్స్‌లో. సో, మనకేమొస్తుంది ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4. ఇదేంటి సార్ అంటే ఎక్స్ పవర్ 0, ఎక్స్ పవర్ 1, ఎక్స్ పవర్ 2. ఎక్స్ అనేది ఇక్కడ బేస్. అట్లాగే ఇదెలా రాసుకోవచ్చు మనం? 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3. ఇప్పుడు ఇది సాల్వ్ చేయండి. మనకి ఇవన్నీ తీసుకొచ్చి ఇటువైపు పంపిస్తే మనకి ఎక్స్ స్క్వేర్ వస్తుంది. -5x వస్తుంది. -6. ఎక్స్ ఈక్వల్ టు 6 వస్తుంది. ఎక్స్ నెగెటివ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకే. ఇంపాసిబుల్. దట్ ఈస్ ద బేస్ వాల్యూ. సో, నెక్స్ట్ క్వెషన్ చేద్దాం. యూ టేక్ దిస్ యాస్ ఎ హోంవర్క్. ఇవి సింపుల్ క్వెషన్స్ కాబట్టి కావాలంటే మన గ్రూప్‌లో డిస్కస్ చేసుకోండి. జనరల్‌గా ఇక్కడ మీరు ఇంటీజర్ వాల్యూ పెరిగితే బేస్ తగ్గినట్టు అర్థం. r1 అనేది 10 కంటే పెద్దది ఉంటుంది. r2 10 కంటే తక్కువ ఉంటుంది. ఇది మంచి క్వెషన్. ఇట్స్ ఎ గుడ్ సాలిడ్ క్వెషన్. చేద్దాం ఇది. ఐ హావ్ ఈక్వేషన్ ఆఫ్ 123 ఇన్ ద బేస్ 8. 123 అనే నంబర్ ఉంది. ఇందులో బేస్ 8 ఈక్వల్ టు x8 ఇన్ ద బేస్ 5. ఇప్పుడు xy వాల్యూస్ మీరు చెప్పాలి. ఓకే. xy వాల్యూస్ చెప్పాలి. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. ఓకే. xy వాల్యూస్ చెప్పండి. కమ్ ఆన్.
నాదే తప్పు. సారీ. మ్యూట్‌లో పెట్టా నేనే. మధ్యలో ఒక ఫోన్ కాల్ అటెండ్ చేయాల్సొస్తే నేను మ్యూట్‌లో పెట్టి కంటిన్యూ చేసేస్తున్నా. డోంట్ వరీ. సో, నేను మళ్ళీ చెప్తాను. డోంట్ వరీ. హియర్ 123 అనేది బేస్ 8లో ఉంది. ఎక్స్8 అనేది బేస్ 5లో ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏ నంబర్ సిస్టమ్‌లో తీసుకున్న ప్రతి డిజిట్ ఆ బేస్ కంట చిన్నవే ఉంటాయి. బేస్ 10 తీసుకుంటే ప్రతి డిజిట్ 10 కంట చిన్నదే. మాక్సిమం ఎంత ఉండొచ్చు? 9 ఉండొచ్చు కదా! సో, ఇఫ్ యూ టేక్ బేస్ y, x షుడ్ బి లెస్ థాన్ y. 8 షుడ్ బి లెస్ థాన్ y. అంటే y ఈస్ గ్రేటర్ థాన్ 8 అండ్ y ఈస్ గ్రేటర్ థాన్ x. వన్ థింగ్ ఈస్ క్లియర్. ఇప్పుడు 8 పవర్ 0 ఇంటూ 3, 8 పవర్ 1 ఇంటూ 2, 8 పవర్ 2 ఇంటూ 1 ఈ పార్ట్ చేసేసా. y పవర్ 0 ఇంటూ 8 ప్లస్ y పవర్ 1 ఇంటూ x. సో ఇది ఎంత వచ్చింది మనకి? 83 xy ప్లస్ 8. సో ఇప్పుడు చూడండి, ఈ 8 అటు తీసుకెళ్తే xy ఈక్వల్ టు 75. నాకు x ఇంటూ y 75 కావాలి. కానీ గోల్డెన్ రూల్ ఏంటంటే ఇక్కడ x అనేది y కంట చిన్నది ఉండాలి. సో x 1, 2, 3 x 1 తీసుకుంటే y ఈక్వల్ టు 75 ఇంటీజరే అవ్వాలి. x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 25. ఎందుకంటే బేస్ అనేది ఇంటీజరే అవుతుంది. నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూస్ ఫర్ డిఫరెంట్ సింబల్స్ వీ కెన్ సే. x ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు 15. అదే x 15 తీసుకుంటే y 5 అవుతుంది. కానీ ఇది పాసిబుల్ ఆన్సర్ కాదు. ఎందుకంటే x షుడ్ బి లెస్ థాన్ 5. సో ఎన్ని డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి ఇక్కడ మనకి? 3 డిఫరెంట్ ఆన్సర్స్. సో 3 డిఫరెంట్ ఆన్సర్స్. చలో లెట్స్ మూవ్ ఫర్ ద నెక్స్ట్. సో 312ని 20తో డివైడ్ చేస్తే 13.1 వచ్చిందంట. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ బేస్ కనుక్కోండి. I have a number 312. I divide with 20. I got 13.1. Can you find the base of this number system? Yes, we can do. How can we do, sir? Base అనేది r అనుకుంటే 3r square plus r plus 2 by 2 into r plus 0 equal to r plus 3 plus r minus 1. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఒక్క నిమిషం అమ్మా, సారీ ఫర్ దట్. చలో లెట్ us do it. 6 చూద్దాం. ఇప్పుడు 3r స్క్వేర్ ప్లస్ r ప్లస్ 2 ఈక్వల్ టు 2r స్క్వేర్, 2r ఇంటూ 3r 6r, 2r ఇంటూ r పవర్ మైనస్ 1r. సో ఈ r స్క్వేర్ అటు పట్టుకోదాం. r స్క్వేర్ మైనస్ 5r ఈక్వల్ టు 0. r ఈక్వల్ టు 5 కదమ్మా. ఆప్షన్ బి. ఓకే, r ఈక్వల్ టు 5. సో సేమ్ మోడల్ ఇంకో క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నా, చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది మీరు చేయగలిగిన క్వశ్చనే. జస్ట్ కన్వర్ట్ దిస్ ఇంటూ బైనరీ అండ్ బైనరీ ఫైండ్ దిస్ x అండ్ y వాల్యూస్. ఇట్ ఈస్ నాట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్. నేను మనకు తక్కువ టైం ఉంది కాబట్టి వీ కెనాట్ డూ. సో ఇది అగైన్ ఏ గుడ్ క్వశ్చన్. ఇవన్నీ కొంచెం యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ లాగే ఉంటాయి నెంబర్ సిస్టమ్స్లో. సో ఇది చూద్దాం. ట్రై దిస్. ఓకే, కమాన్. ఇక్కడ నాకు బేస్ 3లో 2 ఉంది, బేస్ 4లో 10 ఉంది, బేస్ 5లో 11, బేస్ 6లో 14, బేస్ 7లో 21 ఉన్నాయి కంటిన్యూస్గా. ఇప్పుడు వాట్ అబౌట్ ద వాల్యూస్ ఆఫ్ ఈచ్ నెంబర్? వాట్ ఈస్ దట్ సిరీస్ హి ఈస్ ఆస్కింగ్? వాట్ ఈస్ దట్ సిరీస్?
Which of the following is the correct sequence of the numbers represented in the series given below? Simple guys, come on, no answer. ఎవరో ఆప్షన్ ఏ ఇచ్చారు, కాదు. ఆప్షన్ బి ఎవరో ఇచ్చారు, నరేష్, వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. నరేష్ కాదు, సారీ, ప్రణీల, గుడ్. ఇది 2నే, ఇది 4 పవర్ 0 ఇంటూ 0, 4 పవర్ 1 ఇంటూ 1 4, 5 పవర్ 0 ఇంటూ 1, 5 పవర్ 0 అంటే ఎంతండి, 1 ప్లస్ 5 6, ఇది 6 ప్లస్ 4 10, 7 ఇంటూ 2 ఎంతండి, 14, ఇది 22 యాక్చువల్గా మిస్టేక్ పడింది, ఇది 22. ఓకే, ఇది ఎంతండి, 7 ఇంటూ 2 14 ప్లస్ 2 16. దిస్ ఇస్ ద సిరీస్. ఇక్కడ ఈ నెంబర్ అనేది సమ్ ఆఫ్ ప్రీవియస్ 2 నెంబర్స్ వస్తుంది. 2 4 6 10 16, ఆప్షన్ డి. సారీ, నేను కూడా తప్పు చూసాను. So read this question. R is denotes the satisfy the system of the radix. The only value equation square root of 121 equal to 11. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అనేది 11 అవుతుందంటండి. అది ఏ నెంబర్ సిస్టంలో రూట్ 121 అనేది 11 అవుతుంది అనేది క్వశ్చన్. ఏ నెంబర్ సిస్టంలో రూట్ 121 అనేది 11 అవుతుంది? Come on guys, square root 121 అనేది ఆప్షన్ ఏ బోల్ రైట్ డూ, సారీ, ఐఎమ్ సారీ. సో రూట్ 121, ఇక్కడ సింపుల్ రూల్ ఏం లేదు, 121 ఆర్ తీసుకోండి, 11 బేస్ ఆర్ తీసుకోండి, స్క్వేర్ చేయండి బోత్ సైడ్స్. ఆర్ స్క్వేర్ ప్లస్ 2r ప్లస్ ఆర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. చూడండి, కొంతమంది దీని మీద మీమ్స్ చేస్తూ ఉంటారు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాళ్ళ పని ఏముంది సార్, ఉపయోగం ఏముంది సార్, అసలు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎవడన్నా 2 ప్లస్ 3 హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ 3 అని చేస్తారా అని చదువు రాని వాళ్ళు చెప్తారు. అన్ఫార్చునేట్గా ఏంటంటే చదువు వచ్చిన వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి మీమ్స్ కింద చూసుకుంటూ ఉంటారు. చూడండి, ఇక్కడ క్లియర్లీ దాని అప్లికేషన్ చూడొచ్చు మీరు. ఇక్కడ ఆర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, దీని ఎలా రాశాను నేను, ఆర్ పవర్ 0 2 టైమ్స్ ఆర్ స్క్వేర్. ఒకవేళ మీకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలియకపోతే ఈ రెండు ఈక్వల్ అని చెప్పగలరా? ఇది 1 అమ్మా, సారీ, చెప్పలేరు కదా. సో దిస్ ఈజ్ ఆర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, దిస్ ఈజ్ ఆల్సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కెన్ బి రిటన్ యాజ్ ఆర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ ఈక్వేషన్ అనేది ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎనీ ఆర్. మీ ఆర్ ఏదైనప్పటికీ రూట్ 121 ఎప్పుడు 11 అవుతుంది. సరే, ఎనీ ఆర్ అంటే విచ్ ఆర్ వీ నీడ్ టు టేక్. ఇక్కడ 121 అన్నాడు కాబట్టి కంపల్సరీ ఆర్ అనేది గ్రేటర్ దాన్ 2 తీసుకోవాలి. ఆర్ అనేది గ్రేటర్ దాన్ 2, ఎనీ వాల్యూ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. డౌట్ ఉంటే అడగండి, ఐ విల్ రిపీట్, అదర్వైజ్ ఐ విల్ ప్రొసీడ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఆన్సర్ మీరే చెప్పాలి. ఇది సిమిలర్ మోడల్ క్వశ్చనే,
మీరే ట్రై చేయండి. √311 అనేది 14 ఎప్పుడవుతుంది? అది ఎంత ఉండాలి? ఎవ్రీబడీ షుడ్ ట్రై దిస్. ఎవ్రీబడీ షుడ్ ట్రై ఇట్. టెల్ మీ ద వాల్యూ ఆఫ్ r such that √311 is equal to r. Value of r such that √311 equal to r. So √311 equal to 14. So 311 to the base r equal to 14 in the base r whole square. 14 in the base r ఎలా రాసుకోవచ్చండి? r plus 4. r power 0, r power 1. So 311 ఎలా రాసుకోవచ్చు? 3r square r plus 1. r power 0, r power 1, r power 2. ఇది ఎక్స్పాండ్ చేయండి. r square plus 2 times 4r అంటే 8r plus 16 కదా. 3r square plus r plus 1. సో ఇది అటు తీసుకెళ్తే మనకి r square ఏమవుతుందండి? 2r square minus 7r minus 15 equal to 0. Solve for r, you will get r equal to 5. సో ఇది ఓన్లీ బేస్ 5కి మాత్రమే ట్రూ. అన్ని ఎనీ వాల్యూ గ్రేటర్ దాన్ 4 కానీ ఎనీ వాల్యూ గ్రేటర్ దాన్ 5 కానీ కాదు. ఆప్షన్ బి మాత్రమే ట్రూ. ఎంతమంది చెప్పారు? వెరీ గుడ్. వెంకటేష్ నైస్. నరేంద్ర వెరీ గుడ్. లావణ్య వెరీ గుడ్. నైస్ నైస్ నైస్. ఓకేనా? ఇక్కడ మాత్రం ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ ఫర్ హియర్. బట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఆర్ ఎంతైనా సరే 2 లెఫ్ట్ ఈక్వల్ టు రైట్ అవుతుంది కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ద మినిమం డెసిమల్ ఈక్వలెంట్. ఎప్పుడైతే చూడండి మినిమం అన్నాడో, ఓకే, అదర్వైజ్ ఐ విల్ డూ ఇట్ లేటర్. ఇది చూద్దాం. వాట్ ఈస్ ద మినిమం డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ 11C? సో మీరు చెప్పండి. 11C.0 ఉంది. ఇక్కడ బేస్ ఎంత తీసుకోవాలి అది ఒక్కటే చెప్పండి. వాట్ ఈస్ ద బేస్ ఐ నీడ్ టు టేక్? నో వాసు, సి ఇట్ ఈస్ ఆప్షన్స్, నాట్ అబౌట్ ఆప్షన్స్. 121 అనే నెంబరు 121 అనే నెంబరు బేస్ 2లో ఉండదు కదా. బైనరీలో మనకి ఏముంటాయి? 0, 1 మాత్రమే ఉంటాయి. 2 అనేది ఎక్కడి నుంచి వచ్చింది? 2 అనేది బేస్ 3 మినిమం ఉండాలి. బేస్ 3 కంటే తక్కువలో 121 ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ నెంబర్. కమ్ ఆన్, ద మినిమల్ డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ 328. 328 ఎందుకు? ఇది ఈజీ క్వశ్చన్ అమ్మా, ఇది వద్దు, సారీ, ఇచ్చేయండి. 11C. కమాన్, బేస్ ఎంత ఉండాలి? సో ఏబిసి, సి ఇచ్చాడంటే బేస్ ఎంత ఉండాలి? హియర్ కెన్ ఐ టేక్ బేస్ ఈక్వల్ టు 16? నో. హియర్ సి అంటే ఎంత మనకి? 12. మై బేస్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 12. దట్ ఈస్ మినిమం ఈస్ 13. ఇది హెక్సాడెసిమల్ నెంబర్ కాదు. మనం సి చూసి హెక్సా అనుకుని సాల్వ్ చేస్తే రాంగ్ ఆన్సర్ వస్తుంది. సో 11C డాట్ బేస్ 13. సో 13 స్క్వేర్ ఇంటూ 1, 13 పవర్ 1 ఇంటూ 1, 13 పవర్ 0 ఇంటూ సి అంటే ఎంత అండి? 12. 169 వస్తుంది. 169 ప్లస్ ఇదంతా 13, ఇదంతా 12 అంటే 194. ఇట్ విల్ బి 194. లెట్స్ మూవ్ ఫర్దర్. ఈ క్వశ్చన్ చేయండి. దీని తర్వాత మనం కొత్త మోడల్కి వెళ్దాం. చూసారా, సి చూసి బేస్ 16 అనుకున్నారు. సో మీరు మిస్టేక్ చేసే క్వశ్చన్స్ చాలా. అసలు మనం డిజిటల్ కాంప్రిహెన్సివ్ డిస్కస్ చేస్తే చాలా స్లోగా, ఐ మీన్ వెరీ గుడ్ వెరైటీ క్వశ్చన్స్ చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హౌ మెనీ వన్స్?
ఇన్ ద బైనరీ చూడండి. క్యాలిక్యులేటర్‌లో మొత్తం క్యాలిక్యులేట్ చేసి బైనరీ ఈక్వివలెంట్ ఫైండ్ ఔట్ చేసి దాని నుంచి వన్స్ ఫైండ్ ఔట్ చేస్తాననొద్దు. అట్లాగే మీరు ఇక్కడ ఒక కామన్ సెన్స్ బేస్డ్‌లో ట్రై చేయాలి ఈ క్వెషన్‌ని. డైరెక్ట్‌గా చేస్తే మనకు ఆన్సర్ రాదు. ఇక్కడ ఒక నార్మల్‌గా మొత్తం ఈక్వివలెంట్ ఫైండ్ ఔట్ చేసి బై టూల్ చేసుకుంటా పోతే చాలా పొడుగు ఈక్వేషన్ వస్తుంది కదా! చాలా టైమ్ టేకింగ్ క్వెషన్. ఈజీగా ఎలా చేయొచ్చో ఆలోచించండి. ఓకే. హలో. హౌ మెనీ వన్స్? ఆప్షన్ 8 చూద్దాం. ఇక్కడ మీరు ఎక్కువ కష్టపడకండి. షార్ట్ కట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక డెసిమల్ నెంబర్‌కి వద్దాం. మనకు అలవాటయింది కాబట్టి. 25 ఇంటూ 10 పవర్ 3 ఉంది. దాని వాల్యూ ఎంతండి? 25,000 కదా! అవునా? అట్లాగే 45 ఇంటూ 45 145 ఏదో ఒక నెంబర్ తీసుకోండి. 148 తీసుకోండి. 10 పవర్ 5 ఆన్సర్ ఎంత? 10 పవర్ 6 వచ్చింది. 148 పక్కన ఒక 6 సున్నాలు పెట్టుకోండి. ఇది మనకి డెసిమల్‌లో అలవాటైన పని. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంటూ 2 పవర్ 3 5 ఎయిట్స్ ఎంతండి? 2 పవర్ 3 అంటే 8 కదా! 5 ఎయిట్స్ 40. 40ని ఎలా రాసుకోవచ్చంటే 32, 16, 8, 4, 2, 1 ఇది 16 సారీ 32, 16, 8, 4, 2, 1 ప్రకారం 32 ప్లస్ 8 ఎంతండి? 40 కదా! 32 ప్లస్ 8 అనేది 40 అవుతుంది. సో, ఇది బైనరీ ఈక్వివలెంట్. ఇప్పుడు నేను బైనరీలో ఒక షార్ట్ కట్ చెప్తా చూడండి. ఈ ఫస్ట్ పార్ట్ మీకు తెలిసిందే. బైనరీలో షార్ట్ కట్ ఏంటంటే 5 ఇంటూ 2 పవర్ 3 ఈక్వల్ టు 5 అంటే ఎంత? 101. 2 పవర్ 3తో మల్టిప్లై చేసినప్పుడు 3 జీరోస్ యాడ్ చేయాలి. అయిపోయింది పని. సో, ఏదైనా నంబర్‌ని బేస్ పవర్ nతో మల్టిప్లై చేస్తే నంబర్ ఫాలోడ్ బై n జీరోస్. ఎన్ని జీరోస్ వస్తాయి? n జీరోస్ ఈస్ ద గోల్డెన్ రూల్. ఒక నంబర్‌ని r పవర్ nతో r అంటే బేస్ ఆఫ్ ద నంబర్ సిస్టమ్‌తో మల్టిప్లై చేస్తే నంబర్ పక్కన n నంబర్ ఆఫ్ జీరోస్ వస్తాయి. ఇప్పుడు ఈ క్వెషన్‌కి వద్దాం. 4 ఇంటూ మామూలుగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే 2 పవర్ 0 అనేది 1, 2, 4, 8, 16, 32, 64, 128, 256, 512, 1024 అదే మనం 1 KB అంటాం మెమరీలో. 2048, 4096. సో, 4096 వచ్చి మనకి 2 పవర్ 12. 256 వచ్చి 2 పవర్ 8. 7 వచ్చి మనకి 16 వచ్చి 2 పవర్ 4. 5 ఇంటూ 2 పవర్ 0. ఇలా రాసుకోవచ్చు కదా ఈ నంబర్‌ని ఇప్పుడు. అంటే 4 అంటే ఎంతండి? 100 ఫాలోడ్ బై 12 జీరోస్. 0000, 0000, 0000. 9 ఫాలోడ్ బై 8 జీరోస్. 7 ఫాలోడ్ బై 4 జీరోస్. 5 ఇంటూ 2 పవర్ 0 5 ఈస్ 10.
That's it. 1010 011 1001 100. Any one ఉన్నాయి? 1 2 3 4 5 6 7. టోటల్ హౌ మెనీ వన్స్ ఆర్ దేర్? 8 వన్స్ ఆర్. ఇంకొక ట్రిక్ కూడా ఉంది. అదేంటంటే 4 ఇంటూ 16 పవర్ 3 ప్లస్ ఇది 9 ఇంటూ 16 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. 7 ఇంటూ 16 పవర్ 1, 5 ఇంటూ 16 పవర్ 0. అంటే ఇది 4975 ఇన్ ద హెక్సాడెసిమల్. హెక్సాడెసిమల్లో 4975 అంటే 100 1001 0111 0101. Try this question. I'll be back in just 1-2 minutes. Sorry. Let's continue. This we can try. I think this is 2 power 9, 2 power 6, 2 power 3. So 2, 2, 4 plus 3, 7, 7 plus 2, 9 is the answer. So now we are moving further. Very good. All of you gave right answer. ఇప్పుడు కొత్త టాపిక్కి వెళ్దాం. సో కొత్త టాపిక్ ఏంటంటే ఒక చిన్న సెటప్ చేస్తున్నాను. ఒక 1 మినిట్ టైం ఇవ్వండి. సారీ, ఎందుకంటే ఇక్కడ టేబుల్ అడ్జస్ట్ చేయాలి నేను. రైట్. Okay, fine. Now let us continue the discussion of r's complement and r minus 1's complement. r's complement అంటే ఏంటంటే r పవర్ n మైనస్ నెంబర్. అలాగే r మైనస్ 1's కాంప్లిమెంట్ అంటే ఏంటి? r మైనస్ 1's కాంప్లిమెంట్ ఈజ్ r పవర్ n మైనస్ 1 మైనస్ నెంబర్. r's కాంప్లిమెంట్ ఈజ్ r మైనస్ r పవర్ n మైనస్ 1 r మైనస్ 1. ఇలా చూస్తే మనకి ఏమీ అర్థం కాదు, నాకు తెలుసు. ఓకే, సో ఇది ఫస్ట్ మీకు డెఫినేషన్ కోసమే ఇలా చెప్తున్నాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 ఫాలోడ్ బై n నెంబర్ ఆఫ్ జీరోస్. వన్ మినిట్. వై ఇట్ ఈస్ బ్లాంక్? మీకు స్క్రీన్ కనిపిస్తుందా? కాంప్లిమెంట్ ఈజ్ ఎక్స్చేంజ్ ద నెంబర్. నో, అదే మనం జరిగేది ఏంటంటే డిజిటల్లో చాలా మంది తప్పుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాంప్లిమెంట్ అంటే 0ని 1 చేయడం, 1ని 0 చేయడం. అలా చెప్తే డిజిటల్ స్కూల్ పిల్లలు కూడా చెప్పొచ్చు. కానీ ఒరిజినల్లీ అది కాదు డిజిటల్ అంటే. నేను ఇప్పుడు చూపిస్తా, అసలు మీకు అర్థమవుతుంది కాంప్లిమెంట్ ఎందుకు చదవాలనేది క్లారిటీ వస్తుంది. ఓకే, కాంప్లిమెంట్ ఈజ్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ 0 is replaced with 1 or 1 is replaced with 0. Mathematically this is what complement means. చూడండి, ఇక్కడ r power n minus 1 followed by n number of zeros minus number. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం what is 10 power 3? 1 followed by 3 zeros. What is 10 power 3 minus 1? 999. అంటే this is 1 followed by n number of zeros will give you 10 power n or r power n.
వాట్ ఈస్ దిస్ వన్? 9999 కదా. అంటే 9 అంటే ఏంటండి మనకి r minus 1, r minus 1, r minus 1. How many times you will get this? N number of times. So r minus 1, r minus 1, r minus 1, n number of times మైనస్ నెంబర్. మీకు ఇది అర్థం కాదు, నాకు కూడా తెలుసు. ఓకే, ఇది ఫస్ట్ ఈ ఫార్ములా తర్వాత అర్థం అవుతుంది, దానికోసం ఇప్పుడు రాస్తున్నాను. ఓకేనా? సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ r minus 1's complement and r's complement is r minus 1's complement plus 1 will give you r's complement. What is r's complement? r minus 1's complement plus r's complement. r minus 1 నుంచి ఒకటి యాడ్ చేస్తే r's complement వస్తుంది. ఇలా చెప్తే మీకు ఏమీ అర్థం కాదు, నాకు కూడా తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాయిస్ ఈస్ బ్రేకింగ్. జస్ట్ ఎ మినిట్. మైక్ ఇప్పుడు చూడండి, వాయిస్ ఓకేనా? చెప్పండి అమ్మా, వాయిస్ ఓకేనా? చిన్న చిన్న ఇష్యూస్ కామనే, టెక్నికల్. కైండ్లీ కన్ఫర్మ్ మై వాయిస్ ఈస్ క్లియర్ ఆర్ నాట్. రైట్, చలో నౌ చూడండి, క్విక్గా చెప్తాను, ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒక నెంబర్ 10^3 ఉంది. 10^3 అంటే ఏంటి? 1000 కదా. 10^5 అయితే 1,00,000. అంటే r power 0 is r power n is nothing but 1 followed by n number of zeros. 1 followed by n number of zeros. 1 followed by n number of zeros is r power n. వాట్ ఈస్ r power n minus 1 అంటే 999. అంటే r minus 1 9n టైమ్స్ వస్తుంది. ఇది ఇలా చూస్తే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, మీకు షార్ట్ కట్లో చెప్తాను చూడండి. ఇప్పుడు r's complement is r power 1 minus number. r power n minus 1 minus number will give you r's minus 1's complement. What is r's complement is r minus 1's complement plus 1. ఇప్పుడు వరకు మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఇప్పుడు చెప్పేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్, లెట్ మీ టేక్ బేస్ 10 డెసిమల్ నెంబర్ సిస్టమ్ తీసుకుందాం. సో ఐ హ్యావ్ ఎ నెంబర్, ఒక నెంబర్ని నేను తీసుకుంటున్నాను. నెంబర్ ఎంత అంటే 1234. 1234 ఈజ్ మై నెంబర్. ఫర్ దట్ నెంబర్ ఐ వాంట్ టు ఫైండ్ 9's కాంప్లిమెంట్ అండ్ 10's కాంప్లిమెంట్. ఈ నెంబర్కి నేను 9's కాంప్లిమెంట్ 10's కాంప్లిమెంట్ కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం. See here, I want to apply 9's and 10's complement for this number. So what is the 9's complement of this number or 10's complement? చూడండి, వెరీ సింపుల్. 9's complement అంటే ఏంటి? సబ్ట్రాక్ట్ ఈచ్ డిజిట్ ఫ్రమ్ 9. ఇలా చెప్తే మన అందరికీ అర్థమవుతుంది. 4 9లో తీసేయండి 5, 9లో 3 తీసేయండి 6, 7, 8. కానీ ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఇది ఫార్మ్. అర్థమైందా? r power n minus 1 minus number, that is 10^4 is 10,000 minus 1 is 9999 minus the number will give you the 9's complement. 10's complement ఎందుకు చేస్తామో చూద్దాం. 10's complement అంటే 9's complement plus 1. 9's complement ఏంటి మనకి? 8765 plus 1 ఎంత? 8766. దట్స్ ఇట్. సింపుల్గా చెప్పాలంటే ఇంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు r ఈక్వల్ టు ఆక్టల్ నెంబర్ తీసుకోండి. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ నెంబర్ తీసుకుందామా? 1 2 3 4. ఇప్పుడు 7's కాంప్లిమెంట్ ఏమవుతుంది? సబ్ట్రాక్ట్ ఈచ్ డిజిట్ ఫ్రమ్ 7. ఆక్టల్లో 7 నుంచి 4 తీయండి 2, 7 నుంచి 3 తీయండి 4, 7 నుంచి 2 తీస్తే 5, 7 నుంచి 1 తీస్తే 6. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను, ఒక అరగంట ఎక్స్ట్రా తీసుకుంటాను, ప్లీజ్ బేర్ విత్ మీ. ఈరోజు ఫస్ట్ క్లాస్ కదా, కొంచెం నెంబర్ సిస్టమ్స్ కంప్లీట్గా అవ్వకపోయినా ఆల్మోస్ట్ కొంచెం వరకు అయితే రేపు బూలియన్ ఆల్జీబ్రా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది 7's కాంప్లిమెంట్. మరి 8's కాంప్లిమెంట్ ఏమవుతుంది? 8's కాంప్లిమెంట్ అంటే 6543 ప్లస్ 1 అంటే ఎంత? 6544. ఇప్పుడు అర్థమైందా మీకు? హెక్సాడెసిమల్లో f's కాంప్లిమెంట్ 16. ఇప్పుడు మీరు 2's కాంప్లిమెంట్కి వద్దాం. ఓకే, r ఈక్వల్ టు 2 అంటే బైనరీ నెంబర్ సిస్టంలో మనకి ఏముంటాయండి? 1's కాంప్లిమెంట్ ఉంటుంది, 2's కాంప్లిమెంట్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ కోసం 1101 అనే నెంబర్ తీసుకుందాం. 1's కాంప్లిమెంట్ ఏమవుతుందంటే సబ్ట్రాక్ట్ ఈచ్ డిజిట్ ఫ్రమ్ 1. 1లోంచి
ఇది మీరు తీసేస్తే 1 - 1 0, 1 - 0 1, 1 - 1 0, 1 - 1 0. ఇది వన్స్ కాంప్లిమెంట్. అందుకని ఇక్కడ 1 ఉంటే 0 అవుతుంది. 0 ఉంటే 1 అవుతుంది. బ్లైండ్‌గా చెప్పేస్తారు. ఎలా చెప్తారంటే 1 0 అవుతుంది సార్. 0 1 అవుతుంది సార్. అదే వన్స్ కాంప్లిమెంట్. అసలు ఎందుకు చదువుతున్నామో కూడా తెలీదు. ఇప్పుడు అసలు ఇది ఎందుకు చదువుతామో చెప్తాను. 2's కాంప్లిమెంట్. 2's కాంప్లిమెంట్ అనేది 0 0 1 0కి 1 యాడ్ చేయండి. 0 0 1 1 అవుతుంది. అసలు ఇవన్నీ ఎందుకు చదవాలి సార్? దీనివలన ఏమి ఉపయోగం ఉంది అంటే చెప్తా. కంప్యూటర్‌లో మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేయాలి. సింపుల్ బ్యాంక్ ఎగ్జాంపులే మీ అకౌంట్‌లో మనీ పడ్డాయి. యాడ్ అవుతాయి. మీ అకౌంట్‌లోంచి మనీ తీసేసాను. సబ్ట్రాక్ట్ అవుతాయి. సో, కంప్యూటర్ ఏం చేయాలి? ఎడిషన్స్‌ని, సబ్ట్రాక్షన్స్‌ని కంప్యూటర్ ఇంటర్నల్‌గా చేయాలి. చేయాల్సినప్పుడు ఎడిషన్ చేయడానికి నా దగ్గర ఒక సర్క్యూట్ ఉంటుంది. సబ్ట్రాక్షన్ చేయడానికి ఇంకొక హార్డ్‌వేర్ డివైస్ ఉంటుంది. అలా ప్రతిదానికి సెపరేట్ డివైసెస్ ఉంటే ఏమవుతుందంటే కంప్యూటర్‌కి ఎక్కువ హార్డ్‌వేర్ అయిపోతుంది. మనం ఎప్పుడు కంప్యూటర్‌ని మినిమల్ డిజైన్‌తో చేయగలగాలి. తక్కువ టైంలో డేటాని ప్రాసెస్ చేయాలి. అంటే ఒక ఎడిషనే 2 పనులు అంటే సబ్ట్రాక్షన్ కూడా ఎడిషన్ ద్వారా చేయగలిగితే ఆ టెక్నిక్ అనేది మనకి కంప్యూటర్‌లో హెల్ప్ అవుతుంది డిజైన్ చేసినప్పుడు. ఆ టెక్నిక్ అనేది ఎవరు చేస్తారంటే ఈ ఆర్స్ కాంప్లిమెంట్. ఎలా సార్ అంటే చూపిస్తా చూడండి. ఇది ఇంకా బాగా మనం నంబర్ సిస్టమ్స్ కాంబినేషనల్ సర్క్యూట్స్‌లో నేను చూపిస్తాను. ఫర్ టైమ్ బీయింగ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ఏదైనా ఒక నంబర్ తీసుకుందామా? 68 - 36 ఎంతండి? 8 లోంచి 6 తీస్తే 2, 6 లోంచి 3 తీస్తే 3, 32 అనేది మన ఆన్సర్. కదా! ఇప్పుడు ఈ సబ్ట్రాక్షన్ నేను ఎడిషన్ ద్వారా ఎలా చేస్తానో చెప్తాను చూడండి. ఆహ్, సరే ఇక్కడ 68 కదా! అండ్ -36 కదా! 2 సున్నాలు యాడ్ చేస్తే మీకేమన్నా ఇబ్బందుందా? కెన్ ఐ యాడ్ 2 జీరోస్? 2 జీరోస్ యాడ్ చేస్తే ఏమి ఇబ్బంది లేదు సార్. అదే ఆన్సర్ వస్తుంది. ఓకే. హ్యాపీ. 2 జీరోస్ యాడ్ చేయొచ్చు కదా! ఇప్పుడు చిన్న చేంజ్ చేస్తాను. 68 - 36 ఈ 2 సున్నాలు పక్కన 1 పెడుతున్నా సరదాగా. ఈ 1 పెడితే మన ఆన్సర్ ఏమవుతుంది? ఈ 1 ఇలాగే ఉంటుంది. ఈ 32 ఇలాగే ఉంటుంది. ఈ 1ని నేను నెగ్లెక్ట్ చేస్తా. ఆ 1ని తీసి పడేయండి. అది స్టోర్ చేయొద్దు అని చెప్తున్నా. మళ్ళీ సేమ్ ఆన్సర్ వచ్చిందా? ఇప్పుడు చూడండి. ఈ 100లోంచి 36 తీసేసాం గదా! ఈ 100 - 36ని ఎలా రాస్తారు? సార్ 100 - 36 = 64 సార్. సో, అంటే నేను ఈ 68 - 36 చేయడానికి ఇంకొక ఇన్నోవేటివ్ అప్రోచ్ ఏంటంటే యాడ్ దీస్ 2 నంబర్స్. 8 + 4 ఎంత? 2. 6 + 6 + 1 132. ఇన్ థట్ నెగ్లెక్ట్ థిస్. అర్థమైందా? 132 ఇన్ థట్ నెగ్లెక్ట్ ఇట్. యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్ ఆర్ నాట్. ఇక్కడ నేను సబ్ట్రాక్షన్ చేయలేదే. 68కి 64 యాడ్ చేసేస్తే నాకు 32 వచ్చేసింది కదా! సో, దిస్ 64 ఈస్ నథింగ్ బట్ ఆర్స్ కాంప్లిమెంట్ ఆర్ ఐ కెన్ సే 10's కాంప్లిమెంట్. అంతే కదా! 100 అంటే ఏంటి? 10^2 మైనస్ 2 డిజిట్ నంబర్. అంటే a మైనస్ b కెన్ బి అబ్టైన్డ్ విత్ a ప్లస్ ఆర్స్ కాంప్లిమెంట్ ఆఫ్ b. దిస్ ఈస్ వాట్ యూ యూజ్ ఇన్ యువర్ కంప్యూటర్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది. అరే సార్! మీరు చెప్పిందంతా బానే ఉంది. మరి ఇక్కడ మీరు మైనస్ వాడలేదన్నప్పుడు 64 ఎలా వచ్చింది సార్? 100లోంచి 36 తీస్తేనే కదా! సో, ఇది మీ పేరు అడిగితే ఇదంతా తిప్పి చూపించినట్టు అయింది కదా సార్! అని మీకు డౌట్ రావచ్చు. చూడండి. కంప్యూటర్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ 100లోంచి 36 తీసే పనిని ఇన్వర్టర్‌తో చేయొచ్చన్నమాట. అంటే మీరు ఇందాక ఎవరో చెప్పారు కదా! కాంప్లిమెంట్ అంటే 0ని 1గా, 1ని 0గా ఎక్స్‌చేంజ్ చేసేయడమే కదా సార్ అని అడిగారు కదా! యెస్. కాంప్లిమెంట్‌లో ఉన్న సింప్లెస్ట్ థింగ్ ఏంటి? ఇన్‌స్టెడ్ ఆఫ్ సబ్ట్రాక్టింగ్ యూ కెన్ డూ కాంప్లిమెంట్ బై ఇన్వర్షన్. ఓకే. 100 1101 ఉంది కదా! దీనికి కాంప్లిమెంట్ ఎంత అంటే 1ని 0 చేస్తాం. 0ని 1 చేస్తాం. అంటే దానికి సబ్ట్రాక్షన్ చేయక్కర్లేదు. కాంప్లిమెంట్‌కి ఇన్వర్షన్ చేస్తే సరిపోతుంది. సో, హార్డ్‌వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పార్ట్ అనేది ఐ విల్ డూ ఇట్ బై ఇన్వర్షన్ వితౌట్ ఎక్స్‌ట్రా సబ్ట్రాక్టర్ అనేది ఎక్కువ డివైస్ హార్డ్‌వేర్‌లో. ఇన్వర్షన్ అనేది చిన్న డివైస్. ఒక చిన్న డివైస్‌తోనే నేను ఈ పని చేసేయగలుగుతా. సో, థట్ ఈస్ ద రీజన్ వి స్టడీ దిస్ టాపిక్. అందుకనే మీరు ఏ కంప్యూటర్ తీసుకున్నా ఎండ్ ఆఫ్ ది డే వన్స్ అండ్ జీరోస్ అనేవి నెగెటివ్ నంబర్స్ అయితే మనం 2's కాంప్లిమెంట్‌లో రిప్రజెంట్ చేస్తాం. సో, అప్పుడు
2 మైనస్ 3 చేయాల్సినప్పుడు 2 ప్లస్ 2's కాంప్లిమెంట్ ఆఫ్ 3 జరుగుతుంది. అది ఏ కంప్యూటర్ అయినా సరే, మైక్రో ప్రాసెసర్ దగ్గర మన 8085 దగ్గర నుంచి ఇన్ ఎనీ ప్రాసెసర్ ఇంటర్నల్ టు ద ప్రాసెసర్ ఏం జరుగుతుంది ఎప్పుడు కాంప్లిమెంటరీ రిప్రజెంటేషన్ అనేది యూజ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ స్టడీయింగ్ దిస్. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి? ప్లీజ్ రెస్పాండ్ గైస్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎందుకంటే మనం ఏదైనా టాపిక్ చదువుతున్నప్పుడు యూ షుడ్ నాట్ రీడ్ జస్ట్ 1 0 0 1 అని చదివితే డిజిటల్ చాలా ఈజీనే. ఒరిజినల్‌గా డిజిటల్‌లో ఇంత డెప్త్ ఉంటుంది. యూ షుడ్ అండర్‌స్టాండ్ దీస్ థింగ్స్. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఆల్సో. ఎప్పుడైతే నేను కంప్యూటర్ కనెక్ట్ చేస్తానో యాస్ ఎ వీఎల్ఎస్ఏ ఇంజినీర్ అవునప్పుడు, మీరు డిజైనర్ అయినప్పుడు మీరు దాన్ని రిలేట్ చేసుకోగలుగుతారు. సో దిస్ ఈస్ వెరీ గుడ్ రిలేషన్ టు అగైన్ సిఓ. షల్ వి ప్రొసీడ్ ఫర్దర్? చూడండి, ఈ క్వశ్చన్ మీరే ఆన్సర్ చెప్పండి. 1 2 3 4కి మనం ఇప్పుడే చేసినట్టున్నాంగా. 1 2 3 4కి 9's కాంప్లిమెంట్ ఎంత? 5 6 7 8 ఇస్ ద 9's కాంప్లిమెంట్. ఎనీవే నాకు మళ్ళీ ఇంకో క్లాస్ ఉంది, త్వరగా వదిలేస్తాను మిమ్మల్ని. 8 7 6 5 ప్లస్ 1 8 7 6 6. ఓకేనా? గుడ్. ఎంజాయ్డ్ ద క్లాస్? యా, ఇది చూడండి. 2 2 3 4 1కి 7's కాంప్లిమెంట్ 8's కాంప్లిమెంట్. 7 7 7 7 నుంచి 2 3 4 1 తీయండి. 6 3 4 5 విల్ గివ్ యూ 7. మిగతా పార్ట్ రేపు డిస్కస్ చేద్దాం. ఓకే. 8's కాంప్లిమెంట్ ఏమవుతుంది? 5 4 3 6 ప్లస్ 1 5 4 3 7. ఓకే. ఇక్కడ ఎఫ్స్ కాంప్లిమెంట్ ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి. ఎఫ్స్ కాంప్లిమెంట్ అంటే ఆల్ ఎఫ్ అంటే 15 కదా, నుంచి 2b ఎఫ్డిని సబ్ట్రాక్ట్ చేయండి. ఎఫ్ అంటే మైండ్లో 15 అని గుర్తుండాలి. డి అంటే 13. 15 నుంచి 13 తీస్తే 2, 15 నుంచి 15 తీస్తే 0, 15 నుంచి 11 తీస్తే 4, 15 నుంచి 2 తీస్తే 13. 13 అంటే ఏబిసిడి, D402. That's it for today, guys. You can leave. Okay, you can try this homework. మనం రేపు బీసీడీ కోర్సు కాంప్లిమెంటరీ రిప్రజెంటేషన్ కంప్లీట్ చేసి బులియన్ ఆల్జీబ్రాకి వెళ్ళిపోవచ్చు. I hope you enjoyed the class. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. క్లాస్ ఎంజాయ్ చేశారనుకుంటా. క్లాస్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే రేపు కూడా మనం డిజిటల్ కంటిన్యూ చేస్తాం. రేపు బీసీడీ కోర్స్ రిప్రజెంటేషన్, కాంప్లిమెంటరీ, అర్థమెటిక్ ఇవన్నీ డిస్కస్ చేసి బులియన్ ఆల్జీబ్రా కే మ్యాప్స్కి వెళ్దాం. సో ఎవ్రీడే నేను వీడియో అయితే ఇదే టైంకి ఆల్మోస్ట్ ఒక 6 PM ఆ టైంకి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. హ్యాపీగా చూడండి, చదువుకోండి. డిజిటల్కి సంబంధించి మీరు గేట్ అయినా, ఏడబ్ల్యూ అయినా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఇది సరిపడేలాగా ఉంటుంది. ఈసీ వాళ్ళు అయితే మీరు చూసారు కదా, మనం ప్రాక్టికల్గా సబ్జెక్ట్ని కనెక్ట్ చేస్తున్నాం, కంప్యూటర్కి కనెక్ట్ చేస్తాం. సో బాగా ఎంజాయబుల్గా ఉంటుంది. డిజిటల్ చాలా ఈజీ సబ్జెక్టు. మీరు లేయర్ లెవెల్లో నేర్చుకుంటే, కొంచెం డెప్త్ వెళ్తే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మీకు ఫ్యూచర్లో డిజిటల్ విఎల్ఎస్ఏలో సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సబ్జెక్ట్. చాలా లాజికల్గా ఉంటుంది, డెప్త్ ఉంటుంది. ఐ టీచ్ ఇన్ దట్ వే డెఫినెట్లీ. సో దట్ ఈస్ అబౌట్ దిస్ సెషన్. ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ లెవెల్‌లో సబ్స్క్రిప్షన్‌కి సంబంధించి ఏం డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. 9705861166. నేను ఎవరో ఒక స్టూడెంట్ మెసేజ్ పెట్టారు. సార్ ప్రతి వీడియోలోనే మీరు ప్రమోషనల్ కంటెంట్ ఖచ్చితంగా ఎందుకు చెప్తారు సార్ అంటే, ప్లీజ్ అండర్‌స్టాండ్. ఆల్మోస్ట్ ఐఎమ్ టీచింగ్ 7 అవర్స్ టుడే. ఈరోజు నేను ఇప్పటికి ఇది 5th అవర్ ఆర్ 6th అవర్. ఇది కాకుండా ఇంకొక 2 అవర్స్ క్లాస్ ఉంది నాకు. ఇది కాకుండా ఐ మేనేజ్ మెనీ థింగ్స్ ఫర్ మై ఇన్‌స్టిట్యూట్. నేను ఒక ఆర్గనైజేషన్ కోసం అంత కష్టపడుతున్నప్పుడు, నా ఆర్గనైజేషన్‌లో నేను ఏమి ఇస్తున్నాననేది మీకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? సో యాస్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్ ఐ టీచ్. యాస్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్ ఐ విల్ గైడ్. ఎట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ డినైయింగ్ ద ఫ్యాక్ట్ ఐఎమ్ ఆల్సో రన్నింగ్ మై ఆర్గనైజేషన్. నా కంపెనీని నేను రన్ చేస్తున్నాను కదా, నెక్స్ట్ లెవెల్ అనే దాన్ని. సో నేను ప్రమోట్ చేసుకోకపోతే నా దగ్గర పెయిడ్ కోర్సెస్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఎందుకంటే యూట్యూబ్‌లో ఏం జరుగుతుంది? ఈరోజు కొత్త స్టూడెంట్ వచ్చి ఈ వీడియో చూడొచ్చు. ఎప్పుడు ఏ స్టూడెంట్ ఏ వీడియో చూస్తాడో నాకు తెలీదు కాబట్టి, ప్రతి వీడియోలోనే స్టార్టింగ్, ఎండింగ్ హార్డ్‌లీ 1, 2 మినిట్స్ ఐ విల్ టేక్ ద లిబర్టీ టు ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ మై ఆర్గనైజేషన్. నేను చెప్తేనే కదా అది అందరికి రీచ్ అయ్యేది. నేనిప్పుడు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి మార్కెటింగ్ టీమ్‌ని పెట్టుకొని, ఫోన్స్ చేయించుకొని, పోస్టర్‌లు ఏయించుకొని అంత చేయలేను. వాట్ ఐ కెన్ డూ ఈస్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై యూట్యూబ్ ఓన్లీ. యూట్యూబ్ ద్వారానే నేను అంతమందికి తెలుస్తాను కాబట్టి, ప్రతి వీడియోలోనే నేను ఖచ్చితంగా ప్రమోషన్ పార్ట్ అనేది చేస్తాను. దట్ ఈస్ పార్ట్ ఆఫ్
ద వీడియో. ఓకే. మీరు ఒకవేళ మీకు ఏ పెయిడ్ కోర్స్ ఇంట్రెస్ట్ లేనప్పుడు ఓన్లీ మీరు కంటెంటే చూసుకోండి. ఐ డోంట్ హావ్ ఎనీ ఫీలింగ్. బట్ మీకు నేను జెన్యూన్‌లీ ఐయామ్ గివింగ్ యూ ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రీ ఆర్ పెయిడ్ ఆల్సో లోయెస్ట్ పాసిబుల్ ఫీ. సో, డెఫినైట్‌లీ ఐ విల్ ప్రమోట్ ఇట్. ఓకే. సో, మన ఏడబ్ల్యూ బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ 26 డేస్‌కి మీరు ఇంకా డిలే చేయొద్దు. క్రాష్ కోర్స్ 2999లో 4999లో ఫుల్ కోర్స్ వస్తుంది మీకు. నేను నిన్న మీకు ఆల్రెడీ 26 డేస్ వీడియో చేశాను. ఖచ్చితంగా చూడండి. యూ విల్ బి ఫాలోయింగ్ దట్ అండ్ ట్రై టు గెట్ ద జాబ్. అంటే ట్రై చేయండి. నేనెప్పుడు ఫేక్‌గా చెప్పను. మీరు ఈ క్లాస్ తీసేసుకుంటే మీకు జాబ్ వచ్చేస్తది. ఇట్లాంటివి చెప్పను. నేను క్లాస్‌లో బెస్ట్ టీచ్ చేస్తాం. అంతవరకు చెప్తా. మిగతాదంతా మీ ఎఫర్టే. మీరు ప్రపంచంలో ఏ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళినా జరిగేది ఇదే. కానీ జాబ్ గ్యారంటీ బ్యాచ్ అనో, ర్యాంక్ గ్యారంటీ బ్యాచ్ అనో మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు. నేను ఆ పని చేయను. నేను ఏం చేసినా ఐ విల్ గివ్ యూ జెన్యూన్‌లీ ఐ విల్ టెల్ యూ. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ డోంట్ కాంప్రమైజ్ థట్ ఐ కెన్ సే. ఎందుకంటే అండర్ ఎనీ కేస్ ఐ డోంట్ స్కిప్ ద క్లాస్. సో, యూ అండర్‌స్టాండ్. నాకు థ్రోట్ బాలేదు. ఏం బాగోకపోయినా సరే నేను క్లాస్ మానను. అది నా పిల్లలకి, నా స్టూడెంట్స్‌కి నేనిచ్చే డెడికేషన్. అదే మీరు కూడా ఆ డెడికేషన్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే చదువుకునేటప్పుడు కూడా ఇప్పుడు ఈరోజు క్లాస్ స్కిప్ చేయడానికి నాకు ప్రతిరోజు పాసిబిలిటీ ఉంటుంది. ఏదో ఒక రీజన్‌తో. మార్నింగ్ లేచేటప్పటికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నిద్ర పట్టలేదు. అంటే నిద్దట్లో కూడా థ్రోట్ పెయిన్ అనేది ఇబ్బంది పెట్టింది నన్ను. సో, బట్ మధ్యాహ్నం కూడా ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటే అది ఇబ్బంది పెట్టింది. బట్ ఐ డోంట్ వాంట్ టు స్కిప్ ద క్లాస్. నేను ఈరోజు క్లాస్ చెప్దామని ఫిక్స్ అయ్యానంటే చెప్పాల్సిందే. ఒక హాట్ వాటర్ తీసుకోవడం, కషాయం తాగడం ఏదో ఒకటి చేసి క్లాస్ అయితే కంటిన్యూ చేస్తా. ఇప్పుడు నేను చూపిస్తున్న ఎనర్జీలో మీకసలు 1% కూడా డౌట్ ఉండదు. నాకు ఫీవర్ ఉందా? థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందా? అనేది. ఓకే. అది ఇంటర్నల్లీ ఐ నో ఇట్. అదే నేను రెస్ట్ తీసుకోవాలనే డెసిషన్ తీసుకున్నాననుకోండి, నేను రెస్ట్ తీసుకోవడానికే ఐ మీన్ ఇట్ విల్ ఈ క్లాస్ అనేది జరగదు కదా! సేమ్ మీ ప్రిపరేషన్‌లో కూడా అంతే. మీ ప్రిపరేషన్‌లో మీరు డీవియేట్ అవుదాం అని అనుకుంటే 100 రీజన్స్ దొరుకుతాయి. డీవియేట్ అవ్వకపోతే మీ ప్రిపరేషన్ సరిగ్గా జరుగుతుంది. దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. కీప్ యువర్ సెల్ఫ్ కన్సిస్టెంట్. ఐ ఫాలో దట్. యూ ఆల్సో ఫాలో ఇట్. దేర్ ఈస్ నో కాంప్రమైజ్. గేట్‌కి సంబంధించి మన నెక్స్ట్ లెవెల్‌లో ఈ రోజు నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో, లాస్ట్ డే ఫర్ అవైలింగ్ దిస్ ఆఫర్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ 25K కోడ్ అప్లై చేసుకోండి. చాలా లోయెస్ట్ ప్రైస్‌లోనే మీకు సబ్స్క్రిప్షన్ అనేది దొరుకుతుంది. థాంక్ యూ.